పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త మనందరికీ తెలిసిన వాక్య భాగము మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి మనం 20వ వచనం వరకు మనం చదువుకుందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులిచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించేది. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియ వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. దేవుడు వాక్య భాగం దీవించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, ఈ గ్రంథకర్తమైన మీతో మాట్లాడుచున్నాం ప్రభువా. నీవే అనేక ప్రవక్తలు లేవనెత్తి ఈ గ్రంథాన్ని ముగించటంలో నువ్వు గొప్పవాడివై ఉన్నావు దేవ. ఇది అనేక చేతులు మారుకుంటూ ప్రభు తర్జుమా చేయబడుతూ మా వరకు రావటంతో కృప చూపావు. ఆ ప్రశస్తమైన దైవజనులందరినీ గొప్ప భక్తులు వాడుకున్నందుకు స్తోత్రములు. వారి ప్రాణాలు పణంగా పెట్టి ఈ వాక్యాన్ని తీసుకుని వచ్చారు ప్రభువా. నైనా ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని మేము చదువుతున్నామంటే దీని వెనక నీ గొప్ప హస్తం ఉందని మేము నమ్ముతున్నాం ప్రభువా. మానవ హస్తం వెనక నీ పరిశుద్ధాత్మ రాయించిందని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇగో అక్షరం వెనక నీ ఆత్మ ఉన్నది నమ్ముతున్నాం ప్రభువా. అక్షరము వెనక నీ ఆత్మను పూర్తిగా బయలుపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. చదవబడిన వాక్య భాగం దీవించండి, ఆస్వాదించండి. అల్పుని దాసులను బలపరచండి. ఆశతో వచ్చిన ప్రతి ప్రాణమును స్తుతిపరచండి. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు అసంతృప్తి వెళ్ళకుండా ప్రభువా సహాయం చేతండి. నైనా వారి సమయాన్ని, వారి పనులు ముగించుకొని అవన్నీ పక్కన పెట్టి త్యాగం చేసుకొని ప్రభు నీ మందిరంలోకి వచ్చారంటే నీ వద్దను ఏదో ఆశించి ఉన్నారు ప్రభువా. నీ వద్దను తప్ప ఇక్కడ నిత్యజీవం ఎవరిస్తారు ప్రభువా? ఆ రోజు శిష్యులు చెప్పినట్లుగా ఎవరి వద్దకు వెళుదాము, నీవే నిత్యజీవం మాట్లాడగలవడమని చెప్పారు కదా ప్రభువా. నీ వద్దనే ఆ నిత్యజీవ ఓట ఉన్నది ప్రభువా. నిజంగా తృప్తిపరచమని కోరుచున్నాం. ఆశగల ప్రతి ప్రాణాన్ని జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరిని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, ప్రతి వారిని ప్రభువా ఉదయకాలంలో వశపరుచుకొని పరిశుద్ధాత్మ కింద నడిపించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ఆయన వారి అరస్వతలు, వారి ఒక్కర్లు, వారు ఏ ఉద్దేశంతో వచ్చారు ప్రభువా ఆ ఉద్దేశము దేవ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా వచ్చిన ప్రతి పురాణమును ఆత్మ శరీరమును దేవ నీకు అప్పగిస్తున్నాం. మీరు మాతో ఉండమని పూర్తి అధికారం మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగాక. ఆల్మోస్ట్ చర్చ అంతా నిండిపోయింది ఉంటుంది, కొంచెం ఇరిగిరిగా ఉంది. కూర్చోండి దగ్గరగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగాక. అలాగే ఈరోజు నూతనంగా వచ్చిన వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన సహోదరులు, సిస్టర్స్ చాలామంది కొత్త వారు వచ్చారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే ఇక్కడ లోకల్ సహోదరులు కూడా వచ్చారు. అలాగే పిడుగురాళ్ళ ప్రాంతాలు కూడా వచ్చారు. వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. అయితే ప్రభునందు మన ప్రయాసము వ్యర్థము కానేరదు, అది ఖచ్చితంగా ఫలం తీసుకొస్తుందండి. ఆకాశం నుంచి వర్షం పడుతుందంటే ఖచ్చితంగా ఆ నీరు ఏం చేస్తుందంటే పంటను తీసుకొస్తుంది. అదేవిధంగా మన భూమి పైన విత్తనం పడుతున్న వాక్యము తప్పకుండా ఫలిస్తుంది. ప్రభు నన్ను మహిమ కలుగును గాక. సరే, మంచిది. నేరుగా వాక్యానికి వెళ్దాం. నేను ఈరోజు తీసుకోబోతున్న ఈ చిన్న అంశాన్ని మేము ముందు పెడుతున్నాను. అంత్యకాల సువార్త, ద ఎండ్ టైమ్ ఎవెంజలిజం. అంత్యకాల వర్తమానము, అంత్యకాల సువార్త అనేటువంటి వర్తమానంలోంచి కొన్ని భాగాలు, అలాగే సజీవ దేవుని నిజ సంఘం యొక్క 5 ఖచ్చిత గుర్తింపుల వర్తమానంలోంచి మరియు బైబిల్ నుంచి నేను ఇవన్నీ కలుపుకొని
మీతో ఈ వాక్యాన్ని పంచుకొని ఆశపడుతున్నాను. చదవబడినట్టు వాక్యంలో ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్తలో ఇది ఆఖరి అధ్యాయము. యేసుక్రీస్తు వారు తిరిగి పరమునకు చేర్చుకోవడమైనటువంటి సమయం, అంటే పరలోకానికి వెళ్ళే సమయం. ఆయన ఏదో ఇక్కడ కార్యాలన్నీ చేసి కొన్నిటిని ముగించి తిరిగి మరలా ఆయన వచ్చే సమయానికి ఒక బాధ్యతను ఇక్కడ ఎవరికో అప్పగించినట్టుగా ఉన్నది. అది ఎవరు అంటే దేవుని యొక్క సంఘమై ఉన్నది. ఆయన పాత నిబంధన లేఖనాల ప్రకారముగా ప్రతి వాక్యాన్ని దగ్గర పెట్టుకొని అంటే పాత నిబంధనల ఉదాహరణకి దావీదు చెప్తాడు కదా, నా దేవ నన్ను ఎలా చెవిడిచితివి. ఆ వాక్యం దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయన సిలువలో దాన్ని నెరవేర్చాడు. అలాగే అమ్ముతున్నప్పుడు ఆయన్ని 30 ఎన్నాళ్ళకి అమ్ముతున్నప్పుడు అది కూడా ఒక లేఖను నెరవేర్చబడుతుంది. గాడిద పెళ్ళికి వస్తున్నప్పుడు జకరియా చెప్పినట్లుగా ఆ లేఖనము నెరవేర్చబడుతుంది. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఆయన స్వస్థతలు కానీ, ఉపమానాలు కానీ, ఆయన అద్భుతాలు కానీ, కార్యాలు కానీ అన్నీ ప్రతి లేఖనం పాత నిబంధనలో యేసుక్రీస్తు కోసం, అంటే ఆయన వచ్చి ఈ భూమి మీద ఏం చేయాలి అనేది ముందుగానే రాయబడిందని ఇక్కడ మనం తెలియపరచబడుతుంది. ఆయన అన్నాడు, ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేర్చబడింది అన్నాడు. అంటే అక్కడ యెషయా చెప్పిన ప్రవచనం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆయన మీద ఉందని, ఆయన హితవచనమును ప్రకటిస్తున్నాడని, రోగులను బాగు చేస్తున్నాడని ఆయన దాన్ని ఎరిగి ఉన్నాడంటారా? ఆయన చదివిన వాక్య భావం ఆయన తెలుసు అంటారండి? ఎగ్జాక్ట్లీ తెలుసండి. కాబట్టి ఈ లేఖనము మీ మధ్య నెరవేర్చబడుతుందని చెప్పాడు. ఆయన పోయి చర్చిలో కూర్చున్నాడు. నజరేతు అనే ఊర్లో చర్చిలో ఉంది. ఇలా చర్చిలో కూర్చున్నప్పుడు కింద కూర్చున్నప్పుడు ఒకడు పరిచయుడు వచ్చి వాడికి చుట్టబడిన గ్రంథం ఇచ్చాడు. యెషయా గ్రంథం తెరవగానే అక్కడ వచ్చింది, యెషయా గ్రంథ ప్రవచనము తెరవగానే వచ్చింది. దాన్ని చదివాడు ఆయన, ఇదిగో ఇది మీ మధ్య నెరవేర్చబడుతుంది అన్నాడు. అంటే ఏంటి? ప్రవచనం ఉందని తెలిసే ఆయనకి, అది ఆయన ద్వారా జరుగుతుందని తెలిసే ఆయనకి. అంటే లేఖనము దాని నెరవేర్పును యేసు ప్రభువు వారు ఎరిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే పాత నిబంధనలు రాయబడిన ప్రతి వచనాన్ని దగ్గర పెట్టుకుని ఆయన నెరవేర్చి కొట్టేస్తున్నాడండి. ప్రభునామ మహిమ కలిగాక. అవన్నీ అయిపోయిన తర్వాత ఆయన తర్వాత చాలా కార్యాలు చేసిన పని అయితే ఉందన్నమాట. ఆయన నెరవేర్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఒక గొప్ప బాధ్యత ఇక్కడ సంఘానికి అప్పగిస్తున్నాడండి ఆయన. ఈ కాలంలో ప్రవర్తనాడు సంఘానికి ప్రభు ఇచ్చిన ఆఖరి పరిచర్య ఇది అంటున్నాడు. ఇది మార్కు సువార్త 16 అధ్యాయంలో 14 నుంచి 20 వరకు చదువుకుని చూడండి. ఆయన ఆఖరిగా వారితో మాట్లాడుతున్న సందర్భాలు. అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పని ఏదో ఉంది. ఆ మిగిలిన పని ఎవరు చేస్తారంటే సంఘం అంతా చేయాలి అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తున్నామండి. ఆయన చూడండి, ఇక్కడ మీరు వెళ్ళి సర్వలోకం సువార్తను ప్రకటించుడి అన్నాడు. అవునండి. తర్వాత వచ్చేసి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడి ఉంటాడు. ఆ తర్వాత దయ్యములను, సూచక్రియలను, అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయని చెప్తాడు. స్వస్థత నొందు వారని వారితో చెప్పాను అని 18లో చూస్తున్నాం. 19లో ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి, అంటే ఏదో పరిపూర్ణంగా వారికి అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆయన ఒక బాధ్యతను, ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు పెద్దవారి పిల్లలకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు, లేక ఇంటిని పట్టించుకునే వారికి మరి ముఖ్యంగా స్పెషల్గా ఇంటిని బాగా పట్టించిన వారికి కొన్ని విషయాలు, రహస్యాలు చెప్పి జాగ్రత్త అని వెళ్తారన్నమాట. అలాగే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పని ముగించుకోలేదు. అక్కడ ఆ మిగిలిన పని ఏదో ఉంది, ఆ పని మాత్రము తర్వాత వారికి అప్పగించి వెళ్తున్నాడంటండి. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద సంఘం ఏం చేయాలనే విషయాలు ఇక్కడ రాయబడ్డాయండి. ప్రభునామ మహిమ కలుగాక. తర్వాత మనం చూస్తున్న కుడి పార్శ్వమున ఆసీనుడైన, దేవుని కుడి పార్శ్వం అంటే అక్కడ దేవుడు ఉన్నాడని, కుడి పార్శ్వం అంటే అక్కడ కూర్చున్నాడు, నుంచున్నాడని చెప్పి రకరకాలుగా రాయబడుతుంది అక్కడక్కడ. కానీ వాస్తవానికి కుడి పార్శ్వం అంటే రైట్ అండ్ గ్లోరీ, కుడి వైపునటువంటి మహిమగల స్థలంలో కూర్చున్నాడు అని అర్థమండి. రైట్ హ్యాండ్ గ్లోరీ, కుడివైపున ఉన్న మహిమలో యేసుక్రీస్తు వారు ఆసీనుడిగా ఉన్నాడు. ఈ దేవుని కుడి పార్శ్వం మీద ఉన్నట్టుగా బైబిల్లో ఇంకొక ఆయన రాళ్ళతో కొట్టబడక మునుపు చూడగలిగాడు. అతని పేరేంటి చెప్పగలరా? స్టెఫెన్. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని కుడి పార్శ్వం మీద ఉన్నాడంటే అక్కడ దేవుణ్ణి మరి కుడి పార్శ్వం మీద కూర్చున్న యేసుక్రీస్తుని చూసినట్టు కాదు. అక్కడ
అక్కడ దేవుడు ఉండేటువంటి ఒక స్థలములో, అనగా కుడివైపున ఎడవైపున. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఆ అంత్య దినములలో ఆ గొర్రెలు మేకల్ని గొల్లవాడు విరిచేస్తున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నా తండ్రి చేత దీవించబడినవారా రండి అన్నప్పుడు కొన్ని గొర్రెలేమో కుడివైపుకి వెళ్ళాయట, మేకలేమో, అంటే దేవుడు ఉండే ఒక స్థలము పర్మనెంట్గా ఉంది, అది కుడివైపున ఎడవైపున. ప్రభునామ మహిమ కలుగాక. దేవుని కుడివైపున ఉండేది ఎవరంటే దేవుని గొర్రెలు, దేవుని పిల్లలు. ఎడవైపున అంటే అక్కడ మేకలు, తొయ్యబడిన వారు ఉంటున్నారు. ఇక్కడ కుడివైపు అంటే అక్కడ దేవుడు కాదు, దేవుడు ఉండే స్థలములో లేక దేవుడు నివసించేటువంటి కుడివైపున ఆసనుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే రాళ్ళతో కూడా చంపేశారు స్టెఫెన్ని. అంటే ఎవరే దేవుని చూడటం ఏంటో బుద్ధి లేకపోతే, దేవుడిని చూసి ఎవడ కూడా బతకడు, నువ్వేంటి దేవుడిని చూశారని చెప్తున్నావు. అసలు ఆయన ఏమన్నాడు? దేవుడిని చూసని చెప్పలే, దేవుని కుడిపార్శ్వం మీద ఆయన ఆసనుడిగా ఉన్నాడని చెప్పాడు. కాబట్టి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అక్కడ దేవుడు మరి కుడి వైపున ఆయన ఉన్నట్టు ప్రజలు ఊహించుకున్నారు. కానీ మీకు తెలుసా, దేవుడు ఆకాశం మీద ఉన్నవాడే, భూమి మీద ఉన్నవాడే, ఒకే సమయంలో రెండు చోట్ల ఉండి దేవుడు అండి ఆయన. ఇంకో విషయం మర్చిపోకండి, ఆయన పైనుండి కింద కార్యాలు చేయగలడు, కిందుండి పైన కార్యాలు చేయగలడు. అందుకే రహాబంది, మీ దేవుడు ఆకాశం మీద ఉన్న దేవుడే, భూమి మీద ఉన్న దేవుడే చెప్పగలిగింది పేర. కాబట్టి ఆయన కింద ఉన్నప్పుడు స్వరం పైనుంచి రావటం, ఆయన పైన ఉన్నప్పుడు కింద నుంచి మాట్లాడటం, ఈ కార్యాలను చూస్తున్నాం. కాబట్టి అక్కడ దేవుడు ముగ్గురు కాదు, అక్కడ ఒకే ఒక్క దేవుడు, 3 కార్యాలయాలు, 3 ఆఫీసెస్ అనమాట అండి. ఇది ఈ మర్మము తెలియక ప్రజలు ఇప్పటికీ కొట్టుకు చేస్తూ ఉన్నారు, దేవుని కోసం కొట్టుకు చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి కొట్టుకోకుండా ఒక ప్రవక్త వచ్చి సింపుల్గా అట్టిపండు విడిచిపెట్టి నొల్లి పెట్టినట్టుగా సత్యాన్ని బోధించాడు ఆయన. ప్రభునామమున మహిమ కలుగాక, ప్రభునామమున మహిమ కలుగాక. కాబట్టి ఆయన ఏం చేసిందంటే, వారు బయలుదేరి 20 వచనం, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించేది. అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన కాడి నుంచి సంఘం ఏం చేస్తుందంటే సువార్తను ప్రకటిస్తుంది. ఆమె చెప్పలేదు మీరు, అంతే కదా. ఆయన చెప్పాడు, ప్రభు ఎవరు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరిగి వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. సూచక్రియలు మరియు వాక్యం అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి, వాక్యాన్ని నమ్మడానికి మనిషి జీవితంలో ఒక అద్భుతాలు, సూచక్రియలు అవసరమై ఉన్నవి. ఇప్పుడు చేపను పట్టడానికి ఏం కావాలి? ఎర కావాలి. ఎర లేకుండా చేప బొట్లో పడదండి. దేవుడు కూడా స్వస్థత అనే ఒక ఎర్ర వేసి నన్ను ముక్కు పట్టి లాక్కొస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేకపోతే డాక్టర్లకు అంతుపట్టని వ్యాధి, స్కానింగ్లోను రిపోర్ట్లోను ఎక్కడా దొరకని వ్యాధి, ఎందుకు డాక్టర్ కూడా అంతు తిక్కుపోతుందంటే, అందుకోలేకపోతున్నాడంటే ఆ వ్యక్తి అన్నీ తిరిగిన తర్వాత ఎక్కడ రావాలంటే ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, ఇన్ ద హెవెన్, పరలోకమందున దేవుడు, ఆయన పరమ వైద్యుడే అండి. మీకు తెలుసా, బైబిల్లో 12 సంవత్సరాల రక్త సంఘాల స్త్రీ అన్ని వైద్యులు సాలలు అంటే అన్ని హాస్పిటల్ తిరిగేసిందండి, అన్ని మందులు వాడేసిందండి. వింటున్నారా? ఆ కుర్చీలో పెట్టుకున్నారు బయట. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎక్కడికి వచ్చిందండి? ఆఖరి దశ ఎక్కడికి వచ్చింది? అసలు డాక్టర్లు కూడా అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. చేతులు ఎత్తే ఉంటారు, మీ దేవుడు ఎవరో ఆయన మీరు పూజించుకోండి, స్మరించుకోండి, జ్ఞాపకం చేసుకోండి, మేము చేసినంత మేము చేసాం, ఇక తక్కిందంతా ఆ దేవుడే చేయాలంటమాట. అంటే అర్థం ఏంటి అంటే అన్నిటిపైన ఒక ఆయన ఉన్నాడు అని వారే ఒప్పుకుంటున్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ 3 విషయాలు క్లుప్తంగా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. 1, సువార్త ప్రకటించుట. 2, బాప్తిసం పొందుట అంటే రక్షించబడుట. 3, సూచక్రియలు లేక స్వస్థత కార్యాలు కానబడుట. చూడండి, యేసుక్రీస్తు పరిచర్యలో సువార్త బోధించాడు, ఆయన స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నాడు. సువార్త బోధించటం, స్వస్థతలు చేయటం, ఏమండి ఆ సువార్త ద్వారా పట్టబడటం, స్వస్థపరచబడటం, దాని ద్వారా స్థిరపరచబడటం అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఆయన సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు? సువార్త వెళుతున్న సమయంలో స్వస్థత కార్యాలు. ఇక్కడ బైబిల్ చూడండి, 20 వచనంలో, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించేది. వాక్యం ప్రకటించిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈ విషయం మర్చిపోకండి.
వాక్యం అనేది ప్రకటించబడితే, అది చర్చిలోనైనా, అది వీధిలోనైనా, అది ఇంట్లోనైనా సరే, వాక్యం ప్రకటించబడింది ఒకసారి, అక్కడ దేవుడు చేసే కార్యం చూడండి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అన్నాడండి. ఏదైతే సువార్త బోధిస్తున్నామో ఆ బోధను పరిపూర్ణంగా బలపరిచేది ఒక సూచక్రియ, స్వస్థత కార్యం అని ఇక్కడ చెప్తా ఉన్నాడండి. ఆ పని ఎవరు చేస్తాడు? సేవకుడు కాదు. సేవకుడు కేవలం బోధించుకుపోతూ ఉంటాడు. వెంట పరిశుద్ధాత్మ చేద్దంటే ఆయన సహకారుడై ఉండి, సహకారుడిగా సంఘానికి ఉండి సువార్త వెనుక ఆయన నుండి ఏం చేస్తాడంటే దాన్ని స్థిరపరుస్తాడట, దాన్ని బలపరుస్తాడట అండి. మన ప్రభుత్వ వర్తమానం బోధించాడు, సూచనను రుజువు చేయు శబ్దము అన్నాడండి. సూచనను రుజువు చేయు శబ్దం. శబ్దం అంటే వాక్యము, సూచన అంటే కంటికి కనబడే కార్యములండి. ఆ కార్యాలు స్థిరపరిచేదే దేవుని వాక్యం అండి. ఈరోజు వర్తమానం ఎంత బోధించుకుంటున్నా ఆ వెనక కార్యాలు జరగకపోతే వారు స్థిరపడరండి. ఎన్ని కోటలకు వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా ప్రజలు అద్భుతంగా చెప్పారు, ప్రసంగం చాలా బాగుంది, లోతుగా ఉంది, డీప్గా ఉంది, అబ్బా చాలా ఎన్ని విషయాలు ఎప్పుడు వినలేదు అని అనుకున్న మనిషి స్థిరపడకపోతే, ఆ వాక్యము చేత మార్పు రాకపోతే, ఆ వాక్యం చేత వారు స్థిరపడకపోతే, స్టెబిలిటీ లేకపోతే, గాలిపటంలాగా ఎక్కడ తెగితే ఎక్కడ పడతారో వారికి తెలియదండి. పొట్టు గాలి ఎగిరినట్లుగా వారు స్థిరం లేని వారు పోతారండి. కానీ ఇక్కడ అపోస్తులు వాక్యం చెప్తే, సువార్త చెప్పిన తర్వాత రక్షించబడటం అనేది చూస్తున్నామండి. ఒక సువార్త ఏం చేస్తుంది తెలుసా? తిరుస్తుందండి. ఒక సువార్త వాక్యం అంగీకరించే వారినేమో చేర్చుకుంటుంది, వాక్యం తోసేస్తున్న వారు ఏం చేస్తుందంటే తీర్పుకి అప్పగిస్తుందన్నమాట. ఒక్క కూటము అక్కడ అంటే అంగీకరించే వారికి ఏమో కృప వర్తమానము, అంగీకరించిన వారికి ఏమో తిరుపు వర్తమానం అన్నట్టండి. ఒకే టైం 2 కార్యాలు జరుగుతాయండి. ఎలా వచ్చి మీరు నోవాహు కాలంలో వాక్యం బోధిస్తున్నాడండి. వాక్యం బోధిస్తున్న సమయంలో నోవాహు వాక్యం విన్న 8 ఆయనతో కలిపి లోపలికి వచ్చారు. వారు కృపా వర్తమానంతో రక్షించబడ్డారు. అదే వర్తమానం, అదే వాక్యం విన్న ప్రజలు ఏమైనండి? నశించిపోయారండి. అక్కడ వర్తమానం విన్న నోవాహు మాటలు విన్న వారు రక్షించబడిన వారు ఉన్నారు, వినని వారేమో నశించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ రక్షణ మరి నశించుట 2 కార్యాలు, సువార్తలో 2 కార్యాలు ఉంటున్నాయి. అంగీకరించిన వారు, లోబడిన వారు లోపలికి వచ్చేసారు, సేఫ్. ఎవరైతే అంగీకరించలేదో, ఎక్కిరించారో, అపహాసం చేశారో, హేళన చేశారో, సువార్తతో తోలనాడారో వారు వాడక బయట నశించారు. ఇంకో విషయం, ఒకే నీరు కొందరు రక్షించింది, ఒకే నీరు కొందరిని నాశనం చేసిందండి. అర్థమైంది మీకు పేరా? ఒకే సువార్త కొందరిని కాపాడుతుంది, మళ్ళీ అదే సువార్త కొందరిని ఏం చేస్తుందంటే నాశనంగా అప్పగిస్తుంది. ఇక్కడ సువార్త లోపం కాదు, సువార్తను చేర్చుకోకుండా ప్రజల యొక్క లోపం అండి. అందుకే సువార్త చేర్చుకున్న వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు బైబిల్లో. అది మోషే కాలమైనా చూడండి, నోవహు కాలమైనా చూడండి, అది యేసుక్రీస్తు దినాల్లో చూడండి, ఆది అపోస్తలుల దినాల్లో చూడండి. మెల్లగా ఒక్కొక్కరిని అధ్యయనం చేసుకోండి. అక్కడ సువార్త చెప్పినప్పుడు 2 శీలికలు ఏర్పడతాయి ఆత్మీయంగా. దాన్ని ఒక్కసారి మీకు వాక్యం రుజువు చేసి పడతాను, రుజువు చేద్దాం. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథములో అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ప్రభు నాన్న మహిమకులు గాక. చూడండి, 16వ అధ్యాయము. అధ్యాయంలో చూడ వచ్చిన భాగంలో పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున అంటారు. అక్కడ కింద భాగం చూడండి.
ఇక్కడ 16వ అధ్యాయంలో చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఆసియలో వాక్యం చెప్పకూడదని పరిషత్ వారిని ఆటంకపరిచినందున వారు దేశానికి వెళ్ళారు. ఒక చోటకి వెళ్ళి వారి వాక్యం బోధించారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలు వెళ్తున్నప్పుడు మరో చోటకి వెళ్ళి వాక్యం బోధించారు. ఇలా అలా బోధించుకున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే చూడండి, 21వ అధ్యాయంకి వచ్చేసేయండి. దేవుని పరిశుద్ధాత్మ వారి వెనకుందా కొన్ని చోట్ల ప్రకటించకూడదని ఆటంకపరుస్తుంది, కొన్ని చోట్ల ప్రకటించడానికి సహకరిస్తుంది. దాని పరిశుద్ధాత్మ ద్వారా ముందుకెళ్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 21వ అధ్యాయంకి వచ్చేస్తే 21వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ నేరుగా వాక్యం బోధిస్తున్నాడు. చూడండి 29వ వచనంలో, ఏలనగా ఎఫెసీయుడైనటువంటి త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిరి. పట్టణమంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలుని పట్టుకొని దేవాలయం నుండి అతన్ని వెలుపలికి విడిచి వెంటనే తలుపు వేసి మూసిరని చూస్తాం. మీకు తెలుసా అండి, ఇక్కడ పౌలు వాక్యం చెప్పుతూ శ్రమపడుతూ తోషించబడుతూ గెంటబడుతున్నాడు అండి. అదే పౌలు వాక్యం చెప్పినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ పౌలు ద్వారా అక్కడ ప్రజల్ని వేరు చేస్తుందండి. ఇదే పౌలు 14వ అధ్యాయంలో మళ్ళీ వాక్యం బోధించినప్పుడు మొదట విశ్రాంతి దినమున కొంతమంది రానుందున రెండవ విశ్రాంతి దినం మళ్ళీ చెప్పమని చెప్పారు. రెండవ విశ్రాంతి దినం చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా అండి, కొందరు ఏం చేశారట, కొందరు శాస్త్రుల పరిచయాలు ఏకీమించి పౌల్ని బర్నబాను పూర్తిగా బయటకు నెట్టేశారండి. అంటే ఒక సువార్త చేర్చుకున్న వారికి ఏమో జీవం ఇస్తుంది, అదే సువార్త చేర్చుకోకపోతే మరణం ఇస్తుందనే విషయం తెలుసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు కొందరు పౌలు పక్షానికి, కొందరేమో లోకస్తుల పక్షానికి విభజించబడి సువార్త ఎప్పుడు 2 భాగాలు చేర్చబడుతుందండి. ఎక్కడ చెప్పిన సువార్త ఏం చేద్దంటే మనుషులను ఏం చేస్తుంది, వేరు చేస్తుంది. అందుకే అక్కడ ఆయన చాట ఆయన చేతిలో ఉందని ఊరికే చెప్పలేదు. ఆయన చాట అంటే తెలుసా, తూర్పార పట్టినప్పుడు పొట్టును కాయను వేరు చేయుటై ఉన్నది. ఒక సువార్త అనేది 1000 మందిలో ఉన్న, 100 మందిలో ఉన్న, 500 మందిలో ఉన్న ఖచ్చితంగా అక్కడ 2 భాగాలు చేయబడుతుందండి. ప్రభునామ మహిమ కలుగా. అలా భాగాలు చేయబడినప్పుడే వేరు చేయబడి మనం ఇక్కడ కూర్చున్నాం. సువార్త పరిచయంలో తూర్పార పట్టినప్పుడు దేవుడు నేనేం చేశాడంటే ఆ పొట్టు నుంచి వేరు చేసుకొని ఒక ప్రాంతం తీసుకొచ్చాడు, అదే ఒక సంఘములు తీసుకొచ్చాడు. యేసుప్రభు వాక్యం బోధించిన తర్వాత సంఘాలు ఉన్నటువంటి శిష్యులు బయటకు వచ్చి ఆ గింజలు ఆయనతో నిలబడ్డైపోయారా. ప్రభునామ మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. రండి లూకా స్తుతికి వచ్చేద్దాం, మనం చూద్దాం, మార్కు స్తుతికి వచ్చేద్దాం. అక్కడ చూడండి ఆఖరి మాట. అంటే ఇక్కడ ప్రభు వారికి సహకరణ ఉండి వెనువెన జరుగుతున్న సూచక్రియలను వాక్యమును స్థిరపరచుండెను. వాక్యం స్థిరపడాలంటే సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు చాలా అవసరం. స్వస్థతలు అంటే అమ్ముకుండం కాదండి. స్వస్థతలు చెప్పబడుతున్న వాక్యాన్ని స్థిరపరచడానికే స్వస్థతలు. కానీ ఈరోజు ఆ స్వస్థతలు తీసుకెళ్ళి సరళగా మార్చుకొని వ్యాపారం చేసుకుంటూ ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటూ సువార్త స్వస్థత అంటే స్వస్థతని వారు అమ్ముకుంటున్నారని చెప్పొచ్చు అన్నమాట. నా ప్రియ సోదరులారా, బైబిల్లో ఎన్నడూ కూడా ఎలాంటి స్వస్థ స్థలం మనకు కనిపించడం లేదు, వ్యాపారీత్య కనిపించడం లేదు. కేవలం సువార్త, తర్వాత స్వస్థత, మరియు తర్వాత వారు స్థిరపరచబడటం కనిపిస్తుంది. ప్రభునామ మహిమ కలుగాక. ఇప్పుడు చూద్దాం. చూడండి, పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత, ఇక్కడ ప్రత్యక్షమైన మాట మైలో పెట్టుకోండి. ఎందుకంటే ప్రవక్త ప్రత్యక్షపరచడం వేరు, రాకడ వేరడే మాట కూడా ఇందులో ప్రస్తావన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రత్యక్షపరచబడడం అంటే ఏంటి, ఇక్కడ ఆయన ఆల్రెడీ చనిపోయి సమాధి చేయబడి లేపబడిన తర్వాత మరలా వారికి కనబడుట అని చూస్తున్నామండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఆ ప్రత్యక్ష పట్టం అనేది రాకడ కాదు, ఆయన వెళ్ళిపోయి పరమన ఆశనుడై ఉండి దిద్దుబాటు కాలం అంతా జరిగిన తర్వాత ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన మధ్యాహ్నం వచ్చినప్పుడు సంఘమును తీసుకువెళ్ళి మరలా భూమి మీదకి వచ్చే కార్యమండి అది. అయితే ఆయన చనిపోయి సమాచారం లేపడిన తర్వాత ఆయన తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఎలా అంటే సిమోను వాళ్ళందరూ కూడా ఆయన లేని సమయంలో చాలా పట్టగెలిపారండి వాళ్ళు. ఆ ఉదయకాలంలో ప్రభు వచ్చి మీ చిన్నపిల్లలు మీ వద్ద తింటాకున్నదని అడిగాడు. అయ్యా రాత్రి అంతా చేపల్లో మాకు పడలేదు అనగానే కుడివైపున వేయమని చెప్పాడు. ఈ మాట పేతురికి అర్థమైపోయింది, ఈయన ఎవరు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి. అంటే సూచక్రియల ద్వారాగా తాను బయలుపరుచుకున్నాడు. అక్కడ వారికి 11 సార్లు ప్రత్యక్షపరచబడ్డాడు బైబిల్లో. అంతేకాదు 40 దినములు ఇక్కడ భూమి మీద ఆయన ఉన్నాడండి. 40 దినాలు భూమి మీద ప్రత్యక్షపరచుకుంటూ ఒక్కొక్క బయలుపరుచుకొచ్చాడు. ఒకరోజు తోమాకి అర్థం కాలేదు, ఆయన లేచాడనే మాట నమ్మలేకపోయాడు.
కాబట్టి తోమా కోసమైనా ఆ గదిలోకి ప్రత్యేకంగా రెండోసారి వచ్చాడు తెలుసా మీకు? మొదటిసారి వచ్చినప్పుడు తోమా మిస్ అయ్యాడు. ఆ విషయాన్ని వారు షేర్ చేసుకున్నారు. తోమా నమ్మలే, అన్నాడు కదా, నేను రావాలి, నేను చూడాలి, ఆయన వేలులో ఆయన గాయాలు వేలు పెట్టాలి, చేతులు వేలు పెట్టాలి, అప్పుడు నాకు కొన్ని గుర్తులు కనబడాలి, నేను వీడే నమ్మను అని చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు తోమా. అందుకే రెండోసారి ఆయన వల్ల ప్రత్యక్షించబడి ఏమన్నాడు? రా, చూచిన మరుగు కంటే చూడకుండా నమ్మినవారు ధన్యులు, రా వచ్చి నా చేతి వేలులో నా గాయాలు వేలు పెట్టన్నాడు. వీళ్ళు వెళ్ళి యేసు చెప్పారనుకుంటున్నారా? ఆయనకి సమస్తం ఎరుగున్నాడండి. ఆయన యేసు ప్రభువా నీ గాయాలు పెట్టి చూస్తున్నాడు, ఆ సంగతిని చూడు అని అనలేదండి. ఆయన ఏమన్నాడు తెలుసా? అక్కడ వారు మాట్లాడుకున్న మాటలు ఆయన విన్నాడండి. ఇక్కడ మాట్లాడుకున్న మాటలు వింటున్నాడండి. ఆయన గదిలో ఉండి మాట్లాడుకున్న మాటలు వింటున్నాడండి. హృదయంలో మాట్లాడుకున్న మాటలు వింటున్నాడండి. ఆయన అందరి హృదయాలు విన్న దేవుడు వారు చెప్పకుండా ఆ కార్యం చూడగల దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. తర్వాత మనం చూస్తున్నాం, చూడండి ఇక్కడ. ఆ తర్వాత అంటే ఆయన, మీరు సర్వలోకం వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ సువార్త ప్రకటించబడటం ఒకటి కార్యం కనిపిస్తుంది. రెండోది నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడిన కార్యం కనిపిస్తుంది. మూడోది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. టోటల్గా ఈ 14 నుంచి 20 వరకు ముఖ్యమైన 3 ఉన్నాయి. ఒకటి సువార్త ప్రకటించబడుట, రెండోది రక్షించబడుట, మూడోది స్వస్థతలు, అద్భుతాలు లేక సూచక్రియలు నమ్మిన వారి వలన కనబడుట. ఈ 3 కార్యాలపైన మనం మాట్లాడుకున్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇకపోతే ఈ కాల ప్రవక్త అన్నాడు, ఆయన ఏమంటున్నాడంటే సంఘానికి ప్రభు ఇచ్చిన ఆఖరి పరిచర్య ఇది. ఎవరైనా వార్తాపత్రిక చదివి దేశం యొక్క పరిస్థితులను తెలుసుకోవచ్చు. అంటే పేపర్ న్యూస్ చదవటం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అంటున్నాడు. ఆ తర్వాత వార్తాపత్రిక చదవగలిగిన వారు ఎవరైనా చదవగలిగిన, ఆకాశం నల్లబడి చీకటి పడుతుంది, మేఘాలు పైకి వస్తున్నాయి, మరి వర్షం కురవబోతుందని ఎలా తెలియబడుతుందో. ఇప్పుడు ఒక పేపర్ చదవటం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది దేశంలో. ఆ తర్వాత ఆకాశం వైపు చూస్తే నల్లని మబ్బులు, కారు మేఘములు వచ్చి బాగా చీకటిగా ఉండి గాలి తుఫాలు వేస్తూ, ఆ తర్వాత ఆ మెరుపులు వచ్చినప్పుడు మనుషుడు ఏం గ్రహిస్తాడంటే ఇప్పుడు వర్షము వచ్చుచున్నదని చెప్తాడు. అలాగనే ప్రైజ్ ద లార్డ్, అలాగనే దేవుడు సంఘానికి ఒక పరిచయం ఇచ్చాడని సంఘం గ్రహించాలి. సంఘం ఎవరు? ప్రభునామ మహిమ కలుగుగాక. ఇక్కడ చూడండి, వర్షం కురిసిపోతుందని మనకు తెలుస్తుంది. గాలిలో దాన్ని తాకగలం, దూరంలో గొప్ప వెలుగును చూడగలం, మెరుపులు మనం చూడగలం, గాలి యొక్క తోపును మనం చూడగలం. ఒక తుఫాను రాబోతుందని, చాలా త్వరగా వర్షం పడుతుందని మనకు తెలుసు. ఎవరైనా వార్తాపత్రిక చదివితే సందేశం యొక్క పరిస్థితి తెలుసుకోవచ్చు. అంటే ఒక వార్తాపత్రిక చదవటం వల్ల సందేశం యొక్క పరిస్థితి తెలుస్తుందో అదేవిధంగా ఈరోజు సువార్త అనే పత్రిక చదివితే దేవుడు సంఘానికి విడిచిపెట్టింది ఏంటంటే ఒక పరిచర్య. పేపర్ చదివితే ఇక్కడ పరిస్థితులు తెలుస్తాయి, ఆకాశం చదివితే వర్షం తెలుస్తుంది. ఇక్కడ సువార్త చదివితే దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి ఏమిచ్చాడనేది సువార్త పత్రికల ద్వారా తెలియపరచబడుతుంది. ప్రభునామ మహిమ కలుగుగాక. చెప్పచ్చు హల్లెలూయా. ప్రతిదీ మీరు చూస్తున్నప్పుడు ఒకటి జరుగుతుందని మీకు తెలుసు. అంటే ఏంటి? న్యూస్ చదివినప్పుడు ఏదో జరగబోతుంది అని తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్లో ఉన్నాం ఇంచుమించుగా. అందరూ ఏ మూమెంట్లో జలాంతరం చేస్తాడు, ఏ మూడ్లో చేస్తాడు, ఎవరు గెలుస్తాడు, ఎవరు కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంది. ఎవరు గెలిచినా నేనే గెలుస్తాను ప్రతి ఒక్కరు అంటారు. ప్రతి ముఖ్యమంత్రి అంటాడు నేనే గెలుస్తాను. మిలిస్తే ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఎక్కించాలో దానియేలు బాగా చెప్తాడు బైబిల్లో. దానియేలు గ్రంథంలో చెప్పబడింది, దేవుడే ఒక గద్దెలు దించేవాడట, మళ్ళీ ఎక్కించేవాడట అండి. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి ప్రజలు ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నారు లేదా? ఎవరు గెలుస్తారు? అవునా? అలాగే సంఘం ఒక వార్త కోసం ఎదురు చూడాలి. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు సంఘానికి అప్పగించిన పరిచర్య ఏమిటి?
ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకి సమాధానం కొన్నోలాగా తెలుస్తారు కదా. అలాగే ఇక్కడ సువార్త చదివినప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఇచ్చింది ఏంటి తెలుసుకోవాలంటే, మార్కు సువార్తలో చివరి భాగం చదివితే ఆయన వెళ్ళిపోతూ సంఘానికి ఒక పరిచర్య ఇచ్చాడు. సంఘమే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. సంఘము ద్వారా దేవుడు, సువార్త ద్వారా దేవుడు ప్రజలు పట్టుకుని రక్షించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. సువార్త వెనక పట్టబడిన తర్వాత వారు నమ్మి బాప్తిసం పొందితే వారు రక్షణ పొందిన వారే మరి వారి సంఘంలోకి వస్తున్నారు. దేవుడు తన పనిని చేసుకున్నాడు. దేవుడు సంఘము ద్వారా తన పనిని జరిగించుకుంటున్నాడు. ప్రభునామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రతిదీ మీరు చూచినప్పుడు ఒకటి జరగబోతుందని మీకు తెలుసు. అది ప్రజల్లో ఏదో ఒకటి జరగనిది భావం తెలుసు. చూడండి, అంటాడు విశ్వమని పిలిచే లోకం, బయట ప్రపంచం ఒక నాశనము రానుందని భావిస్తున్నది. అంటే ఈ ప్రపంచానికి కూడా ఒక భయంకర నాశనం రాబోతుంది అనేది కూడా బైబిల్ వార్తాపత్రిక చెబుతూ ఉంది. ఒక న్యూస్ నీ చుట్టూ ఉన్నది చెబుతుంది. ఆకాశంలో ఏం జరుగుతుందో, వర్షం రాబోతుందో చెబుతా ఉంది. ఆ రెండు ఎలా తెలుసుకోగలుగుతున్నావో ఈ బైబిల్లో సువార్త పత్రికల ద్వారా, ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచానికి, విశ్వమునకు ఏంటంటే ఒక భయంకరమైన వినాశం రాబోతుందని ఇది తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. మనం వార్తాపత్రికలు చదువుతాం. వార్తాపత్రికలు అంటే ఏంటి? న్యూస్ పేపర్ పట్టుకుని ఒక్కరు మొత్తం పైనుంచి కింద దాకా ఏది విడిచిపెట్టకుండా మొత్తం అంతా చదివేస్తారండి. అవసరమైతే భోజనం చేయరు, అవసరమైతే 3 అయిపోద్ది కాబట్టి పొద్దున్న మొదలెడితే 3 అయిపోద్ది, అవసరమైతే 4 అయిపోద్ది కాబట్టి భోజనం చేసి కూడా మళ్ళీ చదువుతారు, ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టుగా. తప్పులేదు. దాన్ని తెలుసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో ఆమె ఖగోళ శాస్త్రులు, భూగోళ శాస్త్రులు అందరూ కూడా భూమిని ఆకాశాన్ని గురించిన నా యొక్క అధ్యయనం చేస్తే తెలుసుకుంటారో, మరి క్రైస్తవులు అందరూ తెలుసుకోవాల్సింది బైబిల్ చదివి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉన్నట్లయితే వారు బైబిల్ కూడా పక్కన పెట్టుకుని ముందు బైబిల్ చదివిన తర్వాత అది చదివితే బాగుంటుందని ఆశపడుతున్నాను నేను. ఏమండి, చాలా ఉత్తమమైనది కూడా. అలాగే భోజనం చేసే ముందు కూడా, అంటే కాట లోపల వేసుకునేటప్పుడు కూడా ఏదో ఒక వచ్చినట్టు కూడా లోపల వేసుకుంటే మంచిదండి. వచ్చినమంటే చింపే చేసుకోకుండా లోపలికి చదివి లోపల వేసుకొని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ మీరు గమనించండి, ఒక న్యూస్ పేపర్ ద్వారా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆకాశం చూచడం వల్ల వర్షం రావడం తెలుస్తుంది. మరి దేవుడు సంఘానికి ఇచ్చిన పరిచయం తెలుసుకోవాలంటే ఇదిగో ఈ పత్రికల ద్వారా, సువార్త ద్వారా తెలుసుకోగలుగుతాము. ప్రభునామమున మహిమ కలుగుగాక, ప్రభునామమున మహిమ కలుగుగాక. ఇప్పుడు సంఘం కోసం మాట చెప్పనుకుంటున్నాను. సంఘం అనగా అర్థం ఏంటండి? ఎక్లేషియా అని అర్థం అన్నాడు. గ్రీక్ భాషలో దాన్ని ఏమన్నారు? ఎక్లేషియా. ఎక్లేషియా అని అర్థం ఏంటి? బయటకు పిలువబడింది. దేవుడు సంఘముగా దేవుడు ఎప్పుడు చూశాడంటే, చూడండి సరిగానండి, ప్రజలు ఐగుప్తులో ఉన్నంత వరకు దేవుడు సంఘముగా వారిని పిలవలేదు. ఐగుప్తులో అనగా ఒక వ్యక్తి లోకములోను పాపములోను చీకటిలో ఉన్నంత వరకు దేవుడు సంఘముగా చూడడు. ఒక ప్రవక్తను పంపించే దేవుడు, ఆమేన్, ఒక ప్రాఫిట్ని పంపించే దేవుడు, వాక్యానుసారంగా ముందుగా నిర్ణయించబడిన ప్రవక్త మోషేని పంపించిన దేవుడు మోషే ద్వారా ఆ సంఘమును సువార్త ద్వారా బయటికి తీసుకొచ్చాడండి. అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కర్మ ద్వారా, ఏమేమి దేవునికి మహిమ కలుగాక. ఆయన చేతులు ఉన్న కర్ర ద్వారా, ఆ కర్ర పడేస్తే పాము అవటము, ఆమేన్, చేయి ఒక రీతిగా మారటము, ఆ నీళ్లు తీసుకుని వేస్తే రక్తంగా మారటము, కప్పలు రప్పించడము, ఈ సూచక్రియ కార్యాలన్నీ కూడా ఏం చేశాయంటే ప్రవక్త మోషే చెప్పిన వాక్యం నమ్మునట్లుగా అవి స్థిరపరచుచున్నవే. ప్రభునామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. మనోళ్ళు ఏం చేస్తారు? స్వస్థస్థాలకు వెళ్ళి స్వస్థత మాత్రమే తీసుకుని వస్తారు. ఎప్పటికీ వారు స్థిరంగా ఉండరండి. వారి జీవితం అయితే మారదు, కేవలం స్వస్థత మాత్రమే తీసుకుంటారండి. కానీ బైబిల్లో స్వస్థత వెనక అసలు రహస్యం ఏంటంటే, ఆ స్వస్థత నిన్ను స్థిరపరచడానికి, క్రీస్తుకు రావడానికి, వాక్యముతో పట్టబట్టడానికి, పూర్తిగా వాక్యానుసారంగా మారడానికి అది ఒక ఎర్ర మాత్రమేనండి. కొన్ని చేపలు ఉంటాయి, ఎర్ర మాత్రం తినేసి పారిపోతాయండి. ఎర్ర మాత్రం తినేసి ఎన్నిసార్లు ఎర్రబెట్టినా కానీ అది గ్యాలం పడనే పడదు. ఎర్ర మాత్రం తింటుంది, ఎర్ర వరకు వచ్చిపోద్దండి.
ఒకటేం చేద్దంటే ఎరతో పాటు పట్టబడుతుంది, ఎరతో పాటు పట్టబడుతుంది. సువార్తలో కూడా కొందరు స్వస్థత తీసుకుని వెళ్ళిపోతారు ఆ చేపల్లాగా, మరికొందరైతే ఆ ఎరతో పాటు పట్టబడతారు. వాడు లాగుతాడు పైకండి, ఎరతో పాటు వస్తుంది. దేవుడు కూడా సువార్త ద్వారా స్వస్థత ద్వారా ఒక చేపలను పడతా ఉన్నాడండి ఆయన. మనమందరం కూడా ఆయన పట్టబడిన చేపలమేనా, లేకపోతే తప్పిపోయి వచ్చాము ఇక్కడికి ఏమన్నాను? సువార్తతో పట్టబడిన చేపలు ఉన్నాయండి. నా జీవితంలో ఒక సంవత్సరంలో ఒక చివరి నెలలో చివరి రోజున సువార్త అనే గ్యాలము ద్వారా నేను ఆ మహాసభలో పట్టబడి లేపబడ్డాను పేరు. నేను ప్రభు నన్ను మహిమకులే కాక వ్యక్తిగతంగా సువార్త ద్వారా పట్టబడినవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారండి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాతో నేను పట్టబడ్డానని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు నాకు. అంటే మిగతా వాళ్ళు అలా నీళ్ళతో పాటు వచ్చేసేయా లోపలికి? దేవుని సంఘంలోకి ఎలా రావాలో తెలుసండి? తిరిగి జన్మించిన ద్వారా రావాలి సంఘంలోనికి. ఈ కాల ప్రవర్తన సంఘంలో చేరుట వేరు, సంఘంలో జన్మించుట వేరు అన్నాడు. జన్మించటం వేరు, చేరుట వేరు. జన్మించేది ఎలా? దేవుని వాక్యము ద్వారా జన్మించటం. ఒక సేవకు నిలబడి వాక్యం చెప్పినప్పుడు మారు మనసు బాప్తిస్మం పరిశుద్ధాత్మని ఆ పరలోక సంగతులు చెప్పినప్పుడు ఆ మంచి మాటలకి లోబడిన వారు, పట్టబడిన వారు అందరూ కూడా చిరిగి జన్మించి వారు సంఘంలోకి వచ్చేస్తారు. వారే సంఘ సభ్యులండి. ప్రభు నన్ను మహిమకలేగాక. సంఘంలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, వేషధారులు ఉంటారు, ఇంకొకరు విజిటర్స్ ఉంటారు. విజిటర్స్ అనమాట, అప్పుడప్పుడు అలా మెరుపులో కనిపించి వెళ్ళిపోయేటువంటి విజిటర్స్ ఉంటారు. ప్రవర్తనాడు సంఘాన్ని దర్శించేవారు ఉంటారట, సందర్శకులు అంటారట. సంఘాల్లో సందర్శకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, వేషధారులు ఉంటారండి. ఇంతగా మేము ఎవరం? అది మీదే చెప్పుకోండి, చెప్పలే, అది చెప్పడే కలేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే సందర్శించేవారు ఒక చోట ఉండరండి. వారు ఆగ్రా వెళ్తారు, తర్వాత బెంగళూరు వెళ్తారు, ఇంకా అరకు వెళ్తారు, ఇంకా చార్మినార్ చూడక హైదరాబాద్ పోతారు. వాళ్ళని యాత్రికులు అంటారు. అంటే సందర్శకులు. కేవలం ఇది బాగుంది, ఈ వారం ఈ చర్చికి వెళ్దాం, ఆ వారం ఆ చర్చికి వెళ్దాం, ఈ వారం ఈ చర్చికి వెళ్దాం. సోమవారం ఒక గుడికి, మంగళవారం గుడికి, బుధవారం గుడికి, శుక్రవారం గుడికి, శనివారము గుడికి, ఆదివారము మన బడికి అని చక్కగా తయారవుతారన్నమాట అండి. మీకు తెలుసా, సంఘములు ఎప్పుడు జన్మించిన వారితోనే ఆరాధన జరిగిద్ది, సందర్శకుల వల్ల కాదు. ప్రభు నన్ను మహిమకలేగాక. జన్మించడం అంటే వాక్యము ద్వారా పుట్టుట, సువార్త ద్వారా పట్టబడుట. ఎలాంటిది ఎక్కడన్నా బైబిల్లో జరిగిందంటే, ఎందుకు జరగలే? ఆయన వెళ్ళి గలిలయ ప్రాంతంలో శిష్యులు అన్నాడు, రండి నన్ను వెంబడించండి. ఆయన మాట వారు పట్టబడ్డారు. ఆయన కొండెక్కి పిలిచాడు, వారిని పేరు చెప్పును పిలిచాడు, వారు ఏర్పరచబడ్డారు. ప్రభు నన్ను మహిమకలుగాక. మోషే గొర్రెలు మేపుకున్నప్పుడు ఆయన వెళ్ళి మోషే మోషే అని పిలిచాడు, సమూయేలుని పిలిచాడు, అక్కడ యాకోబుని పిలిచాడు, అబ్రహామా అబ్రహాం అని పిలిచాడు. చూసారా, అనేక ప్రజలు దేవుడు సువార్త ద్వారా ఏం చేస్తాడండి? వారిని పట్టుకున్నాడండి. సువార్త ద్వారా పట్టబడిన వారు రక్షించబడతారండి. సమరయ స్త్రీ ఉంది, ఇప్పుడు ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పిన తర్వాత ఏమని తెలుసా? మేము మెస్సే కోసం ఎదురు చూస్తున్నాం, నేనే ఆ మెస్సేని అన్నాడు. వెంటనే కొండపడేసింది. అర్థమేంటి? తనకున్న లోకమంతా విడిచిపెట్టేసింది, ఇంకా పాపమంతా విడిచిపెట్టేసింది, ఇంకా విడిచిపెట్టి మార్పు చెందిపోయింది. అంటే సువార్త జీవితాల్ని మారుస్తుందంటారా? సువార్త చీకట్లో ఉన్న వారిని వెలుగులు తీసుకొస్తుందంటారా? అవును, ఎగ్జాక్ట్లీ. సువార్త పాపిని పరిశుద్ధుడిగా మారుస్తుంది. సువార్త పాపిని ఆ స్థితిలో తప్పిస్తూ ఉంది. సువార్త వెలుగులోకి వచ్చేవారందరూ వాక్యంతో జన్మించగలిగితే, సువార్త అనేది పట్టబడితే, సువార్త అనేది సురకవేయబడితే, ప్రైజ్ ది లార్డ్, వారు బతుకుతారంటాడు. వాళ్ళు అపరం చేత పాపం చనిపోయిన వారందరూ కూడా యేసుక్రీస్తు సువార్త ద్వారా వారు రక్షించబడి లోపలికి వస్తారండి. కాబట్టి సువార్త వెలుగులోనే పట్టబడిన వారందరూ తిరిగి జన్మిస్తారు ఖచ్చితంగా. ప్రభు నామమున మహిమకలుగాక. కాబట్టి సంఘం మనకి ఏమిటి? బయటికి పిలవబడ్డ, ఐగుప్తులో నుంచి సంఘం బయటికి వెళ్ళబడింది. ఇశ్రాయేలు పిలవబడ్డారు, శిష్యులు పిలవబడ్డారు, జకరియా పిలవబడ్డాడు. అవునా? అవునా కాదా?
అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క సంస్థలో ఉన్నాడు, తన సిద్ధాంతంలో ఉన్నాడు, తను నమ్మిన దాంట్లో పోతున్నాడు. కానీ దేవుడు అతని దమస్కు గడి దగ్గర పిలిచాడు. అంటే సువార్త ద్వారా, తన స్వరము ద్వారా ఎందరినైతే దర్శిస్తున్నాడో, ఎందరైతే పట్టబడుతున్నారో వారందరూ వాక్యపు ద్వారా జన్మించిన వారే. ఈ వాక్యం ద్వారా జన్మించిన వారు చూసారండి, వీళ్ళు కథలని వారండి. ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ స్థిరంలో ఉంటారండి. ఈ వాక్యముతో పట్టబడిన వారు కొందరు చూసారండి. వాళ్ళు కొంతకాలము ఆ రొట్టెలు తిని అద్భుతాలు, ఆ స్వస్థతలు, బాగా చెప్పావు, మంచివాడివి, నీ తల్లి ఎవరు కానీ మంచి తల్లి కన్నది, నువ్వు కూర్చున్న స్థానంలో మంచివి, నువ్వు చాలా మంచివాడివని కాస్త మెచ్చుకొని అని వెళ్ళిపోయేటువంటి వారు కొందరు ఉంటారండి. కానీ మరికొందరు వాక్యం కఠినంగా వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నా రక్తము నా శరీరము తినగలవాడు ధన్యుడు, నేను వారిలో, వారు నాలో, మేము వారిలో ఉంటామని చెప్పాడండి ఆయన. ఈ మాటకి మేము రాక్షసులమా, నీ కంటికలు కనిపిస్తున్నాం అసలే ఏంటో మాట్లాడండి పాస్టర్ గారు అని కొంతమంది దెబ్బెడతారు. దెబ్బెడేసి ఏ రక్తం దగ్గర కనిపిస్తున్నా మీకు ఏమన్నాను, ఆ మాట్లాడండి మేము రాక్షసులమా అని మళ్ళీ మిగతాలకు పొల్లేసి చెడిపేసి వాళ్ళు చెప్పు తడుక్కుని యేసు దగ్గరికి వెళ్ళిపోయారు. 70 మంది వెళ్ళిపోయారట. ఎంతమంది అండి? కొంతమంది ఏమో కేవలము అద్భుతాలు, స్వస్థతలు చూసిపోయారు ఊరికే. వారు ఏ గొడవ పెట్టుకోలే, కేవలం వెళ్ళిపోయారండి వాళ్ళు. మరికొందరు మాత్రము మేమేమైనా రాక్షసులమా, ఏం మాట్లాడుతున్నాడైనా అని చెప్పి వెళ్ళిపోయారండి. ఇక వెళ్ళిపోయిన 2 భాగాలు ఒక భాగం మిగిలిందండి, ఇంకో భాగం ఉంది, మళ్ళీ ఆ భాగంలో ఇంకో భాగం ఉంది మళ్ళీ. సరే అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మీరు మిగిలారు, నా కూడాను తగులే మిగిలినట్టుంది కొంతమంది. వేల సమూహంలో సువార్త వెలుగులో అభ్యంతరపడి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారండి. ఎందుకు? సువార్త కొందరిని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది, ప్రసవ నొప్పులు తీసుకొస్తుంది, కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, చీకటి కార్యం నుంచి బయటికి రమ్మని పిలుస్తుంది. కాబట్టి కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన వారు అన్నాడు ఇక, అయ్యా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోయి ఉన్నారా అడిగారు. వారు ఏమన్నారు? నిత్యజీవ మాట్లాడగలవాడివి, మేము ఎక్కడ పోతామయ్యా అని అడిగారు వాళ్ళు. అంటే వారు ఉన్నట్టే కదా ఆయనతోటి. వాక్యంతో జన్మించిన వారు ఎక్కడికి పోరండి, ఎక్కడ వాక్యం ఉందో అక్కడే ఉంటారు. ప్రభునామన మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి సంఘం అనగా ఏమిటి? సజీవ దేవుని నిజ సంఘం యొక్క ఖచ్చిత గుర్తింపులు. అంటే సంఘానికి ఉండవలసిన 5 గుర్తులు చెప్పాడు ఈ కాల ప్రవక్త. సంఘము సువార్త చెప్పాలి, ఓకే, బట్ 5 గుర్తులు మర్చిపోకూడదు. సంఘం అనగా బయటికి వెళ్ళబడుట, ప్రత్యేకించబడుట, వేరు చేయబడుట. ఉదాహరణకి అబ్రహాముని, మోషే అని, షద్రక్, మెషక్, అబేద్నెగోల్ని, మరి ఎస్తేర్ని, శిష్యుల్ని, వీళ్ళంతా చూస్తుంటే దేవుని వాక్యం వారిని ఏం చేసింది? వేరుపరుచుకుంటూ వచ్చిందండి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా. పాత నిబంధనలో దేవుని రాజ్యంగా పిలువబడింది, కొత్త నిబంధనలో మెస్సియా రాజ్యంగా పిలువబడింది. ఏది? సంఘమే రాజ్యంగా పిలువబడింది, సంఘమే మెస్సియా రాజ్యముగా పిలువబడింది. దేవునికి స్తోత్రం కలగాక. పిలువబడిన వారు మరి యొక్క రాజ్యములో సేవ చేయటకు దేశాలన్నీ అపవాది ఆధీనంలో ఉన్నప్పుడు యేసు వచ్చే వరకు యుద్ధములు జరుగుట, యుద్ధములైన రాజ్యాన్ని ఆయన స్థాపించుట. యేసు వచ్చే వరకు యుద్ధాలు జరుగుతాయట. యుద్ధాలు ఏమంటే ఓటింగ్లు, కోటింగ్లు, షూటింగ్లు అన్నీ జరుగుతాయండి. యేసు వచ్చిన తర్వాత ఇవన్నీ స్టాప్. ఎందుకంటే మెస్సియా రాజ్యం స్థాపించబోతున్నది. అది దాని పాలన, ఈ పాలన 5 సంవత్సరాలు, కానీ ఆయన పాలన 1000 సంవత్సరాలు. ప్రభునామ మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. తమ ప్రజలు జీవించుటకు, పరిపాలించుటకు ఆయన సంఘమును సమస్తగా చేయలేదు, కానీ దేవుని చిత్తము కాని దాన్ని చెడిపించి, క్రీస్తు విరోధిని చెడిపించి, సంఘము క్రీస్తు యొక్క అడుగుజాలు నడిచినట్లుగా దేవుడు సంఘాన్ని కాపాడుకుంటున్నాడట. ప్రభునామ మహిమ కలుగాక. కాబట్టి సంఘం అనగా బయటికి పిలబడాలి. సంఘం అనగా లోకంలోంచి, చీకటిలోంచి, పాపము నుంచి, అబద్ధాల నుంచి పూర్తిగా బయటికి పిలబడిన సంఘాన్ని. అంటే పిలువబడినటువంటి వారు వాక్యము చేత జన్మించగలిగితే వారు నిత్యము స్థిరముగా ఉండి సంఘములో వారు స్థిరంగా ఉంటారు. అందుకే సంఘములో జన్మించటం ముఖ్యం, కానీ చేరుట ముఖ్యం కాదు. సంఘములో చేరటకు ఇష్టపడకండి, సంఘంలో
తిరిగి జన్మించిన ద్వారా ఇష్టపడండి. దేవునికి స్తోత్రం కలగాక. ఆ సంఘం స్థాపించిన ఎవరు తెలుసా? ఏ మనుషుడు కాదు, యేసుక్రీస్తు మాత్రమే స్థాపించాడు. ఈ కాలం ప్రవర్తనాడు రోమా సంఘము అనే దాన్ని అది స్థాపించుకున్నది. వెస్లీ, కాల్విన్, జాన్ స్మిత్ వీళ్ళందరూ కూడా, పెంతెకోస్తు వారు వాళ్ళందరూ కూడా ఏదో స్థాపించుకున్నారు. కానీ దీని స్థాపికుడు మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు సంఘానికి ఆయన స్థాపికుడు అండి. ఎప్పుడు స్టార్ట్ అయిందా ఇది? 2000 లేదా అక్కడ చూస్తున్నాం, అక్కడ యేసుక్రీస్తు మధ్యాకాశం వచ్చినప్పుడు, లేదా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ పెంతెకోస్తు ప్రారంభించబడిన సంఘము ఎత్తబడే వరకు దాన్ని స్థాపించినాడు అండి ఆయన. ప్రభువును మహిమకొలుగాక. తర్వాత సంఘం యొక్క వర్తమానం ఏమిటి? ఆ సంఘం ఏం బోధించాలి? ఇదిగో సువార్త బోధించాలి. సువార్తలు ఏం బోధించాలి? మారు మనసు బోధించాలి. ఏం బోధించాలి? మారు మనసు బోధించాలి. బైబిల్ చూడండి, యోహాను వచ్చాడు, బాప్తిసం ఇచ్చాను, రాగానే దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు అక్కర్లేదు, వచ్చేయండి అన్నాడు. మారు మనసు పొందండి. రాజ్యానికి చేరాలంటే మనిషికి మారు మనసు అవసరం. యేసు ప్రభువు వెళ్ళి మారు మనసు పొందడని చెప్పాడు ఆయన. పేతురు లేచి మారు మనసు పొందండి అని చెప్పాడు. 3,000 మంది మారు మనసు పొందారు. అప్పుడు పౌలు లేచి అన్నాడు, అందరూ మారు మనసు పొందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇక్కడ అందరూ కూడా మొట్టమొదటి బోధ ఏంటంటే వారి యొక్క సువార్త మొదటి బోధ మారు మనసు. రెండోది యేసుక్రీస్తు నామములో బాప్తిసం గురించి మాట్లాడాలి. ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన పరిచర్య సువార్త పరిచర్య. ఈ సువార్త పరిచర్య ఒకటి మారు మనసు పొందనే బోధించాలి సంఘం. కానీ ముందు సంఘం మారు మనసు పొందాలి. మనము మారు మనసు పొందకుండా, మనం సరిగా లేకుండా ఇంకొకరు మనం సరి చేయలేమండి. ఈ కాల ప్రవర్తనాడు సంఘానికి దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటి తెలుసా? సువార్త బోధించుట. సువార్త బోధించుట అంటే అర్థం అక్కడ సంఘం అంతా కలిపి సేవ చేయుట. ప్రభువును మహిమ కలుగుగాక, ప్రభువును స్తుతి కలుగునుగాక చెప్పొచ్చు. హల్లెలూయా. కాబట్టి సంఘం యొక్క బోధ ఏంటంటే మారు మనసు పొందటం, అంటే మారు మనసు కోసం మాట్లాడటం, తర్వాత యేసుక్రీస్తు బాప్తిసం గురించి మాట్లాడటం, నీటి బాప్తిసం, దైవిక స్వస్థత కోసం అంటే ఇంకా స్వస్థతలు చేస్తాడని చెప్పటం. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నిన్న ఏకరీతిగా ఉన్నాడని చెప్పటం, పరిశుద్ధాత్మ ఇంకా మన మధ్యలో ఉందని చెప్పటం, ఇంకా ఆయన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యం చేత కడుగుతున్నాడని చెప్పటం, సహోదర ప్రేమతో చెప్పటం, ప్రభురాత్రి భోజనం అని చెప్పటం. ఈ కార్యాలన్నీ ఏంటంటే మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, స్వస్థతలు, ఈ కార్యాలు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా చెప్పడం అనేది సువార్తకి సంఘానికి ఇచ్చిన పరిచర్య భాగం. కానీ సంఘం ఏం చేస్తుంది? వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ముందుకెళ్ళిపోతుంది. కానీ వాటిని తీసుకుని బయటికి వెళ్ళి సువార్త చెప్పి ఆత్మను తీసుకురావడం పని సంఘానికి దేవుడు అప్పగించాడు అండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? ఎంతమంది ఉన్నారండి? 11 మందే ఉన్నారు. ఎందుకు? అంతకుముందే ఇస్కరియోత చనిపోయాడు. 11 మందితో చెప్పిన మాట ఆయన, మీరు వెళ్ళి సర్వ సృష్టికి. ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇక్కడ 11 మందే ఉన్నారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు పురుషులు పోని? అంటే 11 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారుగా. ఇంచుమించుగా 80-90 దాకా మనం ఉన్నాం టోటల్గా. 11 మంది చెప్పిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత 11 మందే ఉన్నారా వాళ్ళు? అభివృద్ధి ఉందా? అభివృద్ధి ఉందా లేదా? అభివృద్ధి ఉందా లేదా? అభివృద్ధి రావాలంటే వాళ్ళు ఏం చేశారు? బయటికి వెళ్ళి 11 మంది కూడా బయటికి వెళ్ళి సువార్త చెప్పారు. ఏమండి, దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు కదా, సేవకి నన్ను పిలిచాడేంటి? ప్రవక్త చెప్పాడు 5 రకాల పరిచర్యలో కాకుండా వధువట ఉన్నతమైన పరిచర్య ఉందంటండి. వధువుంటే పిలబడిందండి. ఈ 5 వధువు చేస్తున్నారు. కానీ వధువు సంఘం అనేది బయటికి వెళ్ళి కరపతలు పంచడమో, సువార్త చెప్పడమో, వాక్యం చెప్పడమో, వ్యక్తిగతంగా దర్శించడమో, మాట్లాడటమో, రండి ఈరోజు చర్చకు రండి, ఈరోజు వచ్చి వాక్యం వినండి, బలహీనతగా ఉన్నారా రండి, పాస్టర్ ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తాం, రండి మీకోసం మేము ఉన్నాం అని చెప్పినప్పుడు ఎవరో ఒకరు ఆదరించబడి వాక్యం మీద పట్టబడుతూ ఉంటారు. అలా సంఘం ముందుకు వెళ్ళాలండి. అంతేగాని పనికి వెళ్ళి మరి చర్చకొచ్చి, మళ్ళీ పనికి వెళ్ళి చర్చకొచ్చి, మళ్ళీ పనికి వెళ్ళి చర్చకొచ్చి, ఓన్లీ పనికి వెళ్ళి చర్చకొచ్చి, ఇలాగే సైకిల్లో తిరిగితే ఇంకా సంఘానికి ఇచ్చిన పరిచర్య ఏం చేసినట్టు? అప్పటి మీకు పని ఉంది.
కేవలం ఆరాధించడం, వాద్యాలు మంచిన పాటలు పాడటం, చర్చికి రావటం, పరిచయం చేయడం మాత్రమే కాదు, బయటికి వెళ్ళి సర్వ సృష్టికి సంఘమే సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇదిగో ఇక్కడ ఏం చెప్తున్నాం, మారు మనసు పొందండి అని చెప్పాలి. బాప్తిసం ఎలా పొందో అలా కాదు, ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు, యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిసం ఎలా పొందాలని చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో రకరకాల బాప్తిసాలు ఉన్నాయా? లోకంలో రకరకాల బాప్తిసాలు ఉన్నాయి, కానీ బైబిల్లో బాప్తిసం ఒక్కటే రాయబడింది. అది యేసుక్రీస్తు నామములో బాప్తిసం చెప్పాల్సి ఉంది. పరిశుద్ధాత్మ రకరకాలుగా ఉంది బయట, కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ నిదానంగా ఉంది, నెమ్మదిగా ఉంది. అది భాషలు ఆడిన అర్థం చెప్పి పరిశుద్ధాత్మగా ఉంది. కాబట్టి ఇవన్నీ సంఘమే చెప్పాల్సిన బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. సంఘము బయటకు వచ్చిందని ఫీల్లో ఉండాలి. బయటకు వచ్చాం, సంఘం స్థాపించిన యేసుక్రీస్తుని గుర్తించాలి. సంఘం యొక్క వర్తమానము, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, దేవుడు ఒక్కడు, ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 4వది, దానిలో ఎలా ప్రవేశించాలి, దానిలో ఏ విధంగా జనులు వస్తారు. ఇదిగో సువార్త ద్వారా జనులు వస్తారు. మీరు ఎలా వచ్చారు, నేను ఎలా వచ్చాను, ఎక్కడో చోట సువార్త ద్వారా పట్టబడి ఇక్కడికి వచ్చాం కదా, అలాగనే వారు వస్తారు. 5వది, దానిలో ఆ సంఘంలో సభ్యులు కాకుండా, ఆ సంఘంలో జన్మించకుండా పరలోకం వెళ్ళగలరా అని అడిగితే ప్రవర్తన చెప్పేసా, నీవు తిరిగి జన్మించే వరకు ఆ సంఘంలో ప్రవేశించలేవు. ఎత్తబడే సంఘంలో చెప్తున్నాడు. అందులో నీవు జన్మించని ఎడల సభ్యునిగా ఉండలేవు. ఈ సంఘములో సభ్యునిగా ఉండకుండా నీవు పరలోకంలోకి వెళ్ళలేవు. అంటే తిరిగి జన్మించిన సంఘములో నువ్వు కూడా తిరిగి జన్మించకపోతే ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండలేవు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సంఘం అనగా బయటికి పిలబడింది. సంఘం స్థాపించింది ఏ మనుషుడు కాదు, దేవుని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ సంఘ వర్తమానం అపోస్తల బోధ అయి ఉన్నది. అందులోకి ప్రజలు అపోస్తల బోధ ద్వారా రావాల్సి ఉన్నది. అపోస్తల బోధ ద్వారా ఏంటి? మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ పొందుట, ప్రత్యేకించబడుట, అపోస్తల పరిచర్యలోను అపోస్తల బోధలోను ఉండుట. అది మొదట సాధారణమైన విశ్వాసకి మొదట మూలపాఠాలు అవన్నీ కూడా. ఎల్కేజీ అన్నమాట. ఆ విధంగా సంఘంలోకి రావాలి. అంటే మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ రక్షణ లేకుండా నువ్వు సంఘంలో పాటలు పాడవచ్చు, ఆరాధించవచ్చు, రావచ్చు, కానీ ఎత్తబడి సంఘంలో ఉండవండి. నువ్వు ఎంతమంది ఎత్తబడి సంఘంలో అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, దానిలో మనం ఏ విధంగా సభ్యులు కాగలము? ఎత్తబడి సంఘములో. యోహాను సువార్త 3:3 ప్రకారముగా కొత్తగా జన్మించుట. తీయొద్దు. కొత్తగా జన్మించుట అంటే మారు మనస్సు పొందుట, శుద్ధీకరణ పొందుట. అంటే నువ్వు ఈ సంఘానికి వచ్చిన తర్వాత మారు మనస్సు పొందవలసింది. అమ్మే, ఈ సంఘంకి వచ్చేవారు మారు మనస్సు పొంది రావాల్సి ఉన్నది. అంటే సువార్త నమ్మి, ఆమేన్, శుద్ధీకరణ పొందవలసి ఉన్నది ఈ సంఘములో. పాప క్షమాపణ పొందవలసి ఉన్నది ఈ సంఘములో. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలసి ఉన్నది ఈ సంఘములో. ఇవేమి జరగకుండా ఊరికి వచ్చిపోతున్నావు అనుకో, ఇక్కడే ఉంటావు, అక్కడ ఉండవు. సో ఇక్కడే ఉండాలనుకుంటే నువ్వు అలాగే ఉండు, మార్పు లేకుండా. కానీ అక్కడ ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా దానిలో సభ్యులు ఎలా అవుతాం? కొత్తగా జన్మించడం ద్వారా, లేక మారు మనసు పొందడం ద్వారా, శుద్ధీకరణ పొందడం ద్వారా, పాపక్షమణ పొందడం ద్వారా, మరియు యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిసము ద్వారా నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడిన వాక్యము నువ్వు ధరించవలసినది. అప్పుడు మనం ఎత్తబడి ఆ గొప్ప సంఘంలోనికి వాక్యం ద్వారా మనం జన్మిస్తున్నాము. దానిలో సభ్యులు కాకుండా, ఎత్తబడే సంఘంలో మన సభ్యులు కాకుండా, ఇక్కడ మన సభ్యులుగా ఉండొచ్చు, లోకంలో సభ్యులుగా ఉండొచ్చు, కానీ ఎత్తబడే సంఘం ఒకటి ఉంది సరా, దాంట్లో సభ్యత్వం కావాలి మనకి. అందులో సభ్యత్వం రావాలంట. నువ్వు తిరిగి జన్మించే వరకు ఆ సంఘంలోనికి వెళ్ళలేవు అంటున్నాడండి. ఈ సంఘంలో ఉండగలవు, కానీ ఒక సంఘం ఉంది, జ్యేష్ఠుల సంఘం ఉంది, పరిశుద్ధుల సంఘం ఉంది, సావిత్ర సంఘం ఉంది, ప్రపంచమంతటా అదృశ్యమైన సంఘం ఉన్నది. ఆ సంఘంలోనికి వాక్యంతో జన్మించినట్లయితే నీ బాప్తిసం, నీ మారుమనసు అంత వాక్యాసానికి ఉంటే నువ్వు ఎత్తబడి సంఘంలో ఉంటావు. ప్రభు నన్ను మహిమ కలుగాక. లేకపోతే ఏం చేస్తావంటే విడబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ముందుకు వెళ్దాం. ప్రైజ్ గాడ్. ఇక్కడ గొర్రెలు మరి గొర్రెల కాపరి సంఘానికి మధ్య ఒక సంఘము గొర్రెలతో పోల్చబడింది, సంఘ కాపరితో పోల్చబడ్డాడు. ఈ కాల ప్రవక్త అంటాడు గొర్రెలు మరియు కాపరి. దీని గురించి మాట చెప్పాడు ఆయన. కొంతకాలం క్రితట నేను చెప్పినట్లుగా, అంటే ప్రవక్త తన ప్రాక్టికల్లో
ఒక చోటకు వెళ్ళి ఒక ప్రాకారం అనేది లేకపోతే చుట్టూ కంచె అనేది ఉన్నది. ఆ కంచె లోపల నుంచి చూస్తున్నాడు. లోపల కొన్ని గొర్రెలు ఉన్నాయి. వింటున్నారండి? ఒకరోజు గొర్రెల దొడ్డే బయట నుండి ఒక గొర్రె పిల్లను చూస్తున్నాను. అంటే ఇంచుమించు గొర్రె దొడ్లో నుంచి ఒక గొర్రె పిల్ల తప్పిపోయిందట. గొర్రె దొడ్లో నుంచి గొర్రె పిల్ల వెళ్ళిపోవటం ఈ ప్రవక్త ప్రాక్టికల్గా రియల్గా చూస్తున్నాడండి. దర్శనం కాదు, రియల్గానే చూస్తున్నాడు. వింటున్నారండి? గొర్రె పిల్లను చూస్తున్నాను, అది ప్రశాంతంగా మేస్తుంది. సరిగండి, మందలోంచి కొంచెం దూరం వెళ్ళిపోయింది. మందకి చాలా దూరంగా ఉంది. అక్కడ గడ్డి ఉంది, మేస్తుంది. దీన్ని చూశాడు ఆయన. కానీ అది ప్రశాంతంగా మేస్తున్నది, చాలా ప్రశాంతంగా మేస్తుంది. అలాగే చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఒకసారి కలవరపడుతుందండి. అది ప్రవక్త అన్నాడు, ఒక్కసారిగా అది గభారా పడిపోయినది, ఇలా కలవరపడిపోయింది అంటున్నాడు. ఏంటి అంటే ఇక్కడ ప్రవక్త దాని యొక్క కదలికలు గమనిస్తున్నాడని నాకు అర్థమైంది. అది ప్రశాంతంగా ఉన్నప్పుడు చూశాడు, ప్రశాంతంగా లేకుండా కలవరంగా ఉండి చూశాడు. అంటే బెదిరిపోతున్నట్టుగా, ఎవరో తరుపుతున్నట్టుగా, ఎవరో శబ్దం వచ్చినట్టుగా, అది ఏదో కంగారు పడినట్టుగా, భయం ఉన్నట్టుగా దాన్ని గమనిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు చెప్పాడు ప్రవక్త అంటే ఒక సంఘంలో గొర్రెల గురించిన పరిస్థితి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభు నన్ను మహిమ కలిగాక. అది ఎక్కడి నుండి వచ్చినప్పటికీ ఒక గొర్రె తన మార్గాన్ని తిరిగి కనుగొనలేదు. అది మందకు దూరంగా వెళ్ళిపోయిందండి, మేస్తా ఉంది. ఈలోపు కలవరం దానిలో బయలుదేరింది. ప్రవక్త అన్నాడు, ఒక గొర్రె గనక తన మందలోంచి వెళ్ళిపోతే, ఒక గొర్రె తన మార్గాన్ని తిరిగి కనుగొనటం అది పూర్తిగా తప్పిపోద్దంటండి. నేను అంటలే, ఒక మందలోంచి గొర్రె పిల్ల బయటికి వెళ్తే మరలా మందకి రావడం చాలా 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 కష్టమండి. అది రావటం బదులు దూరం అయిపోద్ది. ఇక కలవరం, కంగారు, ఎవరో తరుపుతున్నారు, ఏ శత్రువు వెంటాడుతూ ఉంది. ప్రవక్త అన్నాడు, దీన్ని గమనిస్తూ ఉన్నాడండి. అది మందకు దూరంగా పడిపోతుంది. ఇక ఏదో కలవరం వచ్చింది, ఏదో అక్కడ జంతువు కనుగొన్నది, ఏదో పసికెట్టింది. కానీ మందలోకి రాగడ బదులు అది మంద నుంచి దూరంగా వెళ్ళిపోతుందట. దాన్ని గమనించి ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే తప్పిపోయిందో గొర్రె మళ్ళీ తిరిగి ఆ దారి కనుగొనటం చాలా కష్టం అంటాడు. తిన్న మార్గంలో అంతవరకు పర్లేదండి, కానీ తిన్న మార్గం తప్పామా మళ్ళీ రావటం చాలా చాలా కష్టం. దీన్ని గమనించేయండి, ప్రాక్టికల్ చూస్తున్నాడు. ఆ గొర్రె పిల్ల ఆ కారణం చేతనే ప్రభు మనల్ని గొర్రెలతో పోల్చాడు. మనం తప్పిపోయినప్పుడు మనల్ని వెతికి తీసుకుని రాగలిగినది ఒకే ఒకటి ఉన్నది, అది గొర్రెల కాపరి. దాన్ని గమనించినప్పుడు ఒక కాపరి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడట. ఈలోపు అది ఏం చేసిందంటే అక్కడ కూర్చుని అక్కడ దాన్ని పట్టడానికి ఒక సింహం నక్కి ఉందట. అక్కడ లేని వేటాడినట్టుగా ఒక శత్రువు అక్కడే ఉన్నాడు. అంటే శత్రువుని పసిగట్టింది కానీ తప్పించుకునే మార్గమే దానికి లేదు. శత్రువుని పసిగట్టి మరలా మందలోకి వచ్చే మార్గం అయితే లేదు, ఎందుకంటే దాని బుర్ర మొత్తం చెదిరిపోయింది. ప్రవక్త అన్నాడు ఇక్కడ, ఆ కారణం చేతనే ప్రభువు మనల్ని గొర్రెలతో పోల్చాను. మనం తప్పిపోయినప్పుడు మనల్ని వెతికి తీసుకుని రాగలిగినది ఒకే ఒకటి ఉన్నది, అది గొర్రెల కాపరి. ఈ గొర్రె పిల్ల అరుస్తున్నది, అది దొడ్డి నుండి తప్పిపోయినది, బయటికి వచ్చేసింది. ఆ గడ్డి త్రోవ క్రింద నేను గమనించాను. ఆ చిన్న గొర్రె దాన్ని చూడలేదు. ఒక లేడి లేక అలాంటిది మరొకటి చేయనట్లు ఒక గొర్రె పిల్ల గొర్రె శత్రువు వాసనను పసిగట్టలేదు. గుర్తుపెట్టుకోండి, గొర్రె శత్రువు యొక్క వాసనను పసిగట్టలేదు అంట. నిజంగా గొర్రెలు అయితే మాత్రం శత్రుని పసిగట్టలేవు, కానీ శత్రువుని పసిగట్టేది ఎవరు సార్? దాని యొక్క కాపరి. ఎందుకు? కాపరి దగ్గర బైనాకులర్ ఉంటుందంటండి. అక్కడ మేస్తుంది అనుకోండి, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో ఏమున్నాయో చూసుకుంటాడంట ఆయన. కాపరి బైనాకులర్తో చూస్తాడు. అంటే బైనాకులర్కి ప్రవక్త చెప్పిన అర్థం తెలుసా? ఒకటేమో పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన, 2 అర్థాలు ఉంటాయి దానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజమైన కాపరి ఆ గొర్రెని ఎలా చూస్తాడంటే చుట్టూ శత్రువుని చూసుకుంటాడు. అది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన చూస్తాడు, వాక్యానుసారంగా చూస్తాడు, అవతల శత్రువు ఎలా దాడి చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని కాపాడవలసిన బాధ్యత పరలోక దేవుడు కాదండి. దేవునికి సంఘాల మధ్య దేవుడు ఒక వ్యక్తిని పెట్టాడు, కాపరిని, ఖాయమని.
అతనికి అప్పగిస్తాడు పని అండి. నువ్వెంత ప్రియమైన దానివైనా, ఎంత ప్రేమించినా ఆయన తన ఆర్డర్ మాత్రం మార్చుకోడండి. నెవర్. ఆర్డర్లో మార్చుకోడు. బైపాస్ నువ్వు చేస్తావేమో కానీ ఆయన మాత్రం బైపాస్ చేసేవాడు కాదు. దాన్ని ప్రోటోకాల్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. అంటే ఎవరి ద్వారా వచ్చామో వారి ద్వారా మనం వెళ్ళాలన్నమాట. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. నీకు తెలుసా ఎవరి ద్వారా రక్షించబడ్డావో? అవతల గట్టిన ప్రవక్త అంటున్నాడు పుత్రశ్రీకు వర్తమానములో, అక్కడ యేసుక్రీస్తు నిలబడతాడట. యేసుక్రీస్తు వెనక ప్రవక్త ఉంటాడట. ప్రవక్త వెనక ఆయన వర్తమానమైన కాపర్లు ఉంటారా? ఆ కాపల వెనక అంటే ఆయన మార్కు, లూక, యోహాను వాళ్ళందరూ అక్కడ నిలబడినప్పుడు వారి వారి మందలతో వారు నిలబడతారని చెప్పాడండి. వారి వారి మందలతో నిలబడతారు. యేసుక్రీస్తు, ప్రవక్త, కాపరులు వెనక సంఘం ఉంటుందట అండి. నేను చెప్పట్లే, ఈ అంతికల ప్రవక్త చెప్తాడు పుత్రశ్రీ వర్తమానంలో ఒక క్రమం కలిగి ఉన్నాడు అటు దేవుడు అండి. ఆ క్రమాన్ని ఎరగడం వారు ఏం చేస్తారంటే తప్పుపోయి ఇటువాడు తిరిగి కలగలబ చేసి పాస్టర్లు మార్చి సంఘాలు మార్చి ఒక నెల అక్కడ, ఒక సంవత్సరం ఇక్కడ, 5 సంవత్సరాలు అక్కడ, ఈ 10 సంవత్సరాలు ఇక్కడ, 30 సంవత్సరాలు ఇక్కడ, అక్కడ తిరుగుతూ ఉంటారు. చివరికి వారికి ఒక కాపరంటూ ఉండడండి. అవతల గట్టి ప్రవర్తనడు పుత్రశ్రీకరణ. అవతల గట్టికి వెళ్ళిన తర్వాత అంటే అండి కాపరి వెనక సంఘం నిలబడుతుంది అంటండి. ఇదిగో ఆయన ఉపమానం చెప్పాడు. 5, 2 కొన్ని తలంతులు ఇచ్చాడు. ఆ తలంతులు అభివృద్ధిపరిచి మరలా లెక్క ఎవరిని అడిగాడైనా? ఎవరికి అప్పగించాడో వారిని అడిగాడండి. వాడు వచ్చి అయ్యా నువ్వు 5 ఇచ్చిదివి, 5కి 5 సంపాదించాను ఇదిగో అని ఇచ్చాడు. సబాస్ మన దాసుడు అన్నాడు. 2కి 2 ఇచ్చావు ఇదిగో అని చెప్పాడు. ఏది చేయకుండా సౌరపత్తగా ఉండి సువార్త విషయంలో, సేవ విషయంలో పూర్తిగా లోకంలో కలిసిపోయిన ఉన్నాడు. వాడు అసలు ఏ విధంగా కూడా ఒక ఆత్మ తీసుకురాలేదు. ఉన్నదాన్ని ఏం చేశాడు? రుమాలు చుట్టి దాచేడట. అయినా సరే దేవుడు అతను లెక్క అడిగాడండి. అంటే ఇక్కడ దేవుడు నిన్ను అడగడండి, ఆ యొక్క కాపర్ని, ఆ మంద గురించి లెక్క అడుగుతాడు. అందుకే కాపర్ రాజీ పడకుండా చెప్పగలిగితే అవతల తీర్పు 2 అంతులు ఉంది కాపర్లకండి. సరిగ్గా చెప్పబోతే అక్కడ తీర్పులో సిగ్గుపడాలి, సరిగ్గా చెప్తే బలదాసుడా అని చెప్పాలి. సరిగ్గా చెప్పనెత్తారో సరిగ్గా చెప్పనివ్వరు కూడా సంఘమే ఆధారపడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక, దేవునికి మహిమ కలుగుగాక. ఒక శిల నన్ను కొట్టకు, నన్ను ఆ శుద్ధతో బాధకు అంటే దానికి రూపం రాదు. కానీ ఒక శిల నువ్వే విధంగా సరే నీలో నీ మనసులో ఉన్నది ఏది ఉందో అది నన్ను చెక్కు అని భరిస్తాను, ఓర్చుకున్నాను అనుకోండి, అది ఉన్నతమైన స్థలము చేర్చబడద్దండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. కాబట్టి ఇక్కడ అంటాడైనా త్రోవ తప్పిపోయిన గొర్రె, ఒక గొర్రె శత్రువాసులను పసికట్టలేదు, కానీ మరణము దగ్గరగానే ఉందని అది గ్రహించగలదు కానీ శత్రువాసన పసికట్టలేదు. అక్కడ ఒక సింహం పైకి జారుకుంటూ సులువుగా వస్తుంది, అది గొర్రె వాసనను పసికట్టగలదు. ఇక్కడేమో గొర్రె వాసనేమో శత్రు పసికట్టగలదు, కానీ శత్రువాసనను గొర్రె మాత్రము పసికట్టలేదు. ఆ కారణం వల్ల సంఘాలు చీలిపోతున్నాయి. ఆ కారణం వల్లే అమాయకులు పతనమవుతున్నారు, నీతిమంతులు యుద్ధంలో చచ్చిపోతున్నారు. చూడరా, ఆ కారణం వల్లే ఆ కుడి ఎడమని ప్రజలు నశించబడే కారణం తెలుసా? కొన్ని శత్రువు వచ్చుట దాన్ని గమనించకపోవటము, పసికట్టపోవటం వలన జరిగే కార్యాలు. ఇక్కడ ఒక కార్యం చెప్పాలి. నిజమైన కాపరట ఆ గుమ్మ దగ్గర ఉంటాడట. ఉదయం వెళ్ళేటప్పుడు ఎక్క పెట్టుకుంటాడు, సాయంకాలం వచ్చేటప్పుడు ఎక్క పెట్టుకుంటాడు. రాత్రంతా గుమ్మం దగ్గర ఆ గడప దగ్గర పడుకొని కావలవాడి కూడా కాపలు కాస్తూ ఉంటాడట. ఎందుకని? గొర్రెలన్నీ విశ్రాంతిలో ఉంటాయి. రాత్రి అంతా ఏం చేస్తాడు? అతడు కాస్తూ ఉంటాడు పేర. అలాంటి సంరక్షణ గల స్థానంలో ఉంటే శత్రు మోసం నుంచి మనం బయటపడతామండి. ప్రభునామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి అక్కడ సింహం ఉన్నదని సంగతి అని తెలియదు, కానీ ఏదో భయం అయితే ఉంది, ఏదో మరణమైతే వస్తుందని తెలుసు, కానీ శత్రువే పొంచి ఉన్నాడని మాత్రం పసికట్టలేని పరిస్థితిలో గొర్రెలే ఉంటాయటండి. మీరు గొర్రెలైతే నిజంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు కాపరి పైన పూర్తిగా ఆధారపడతారు. ఒకవేళ మీరు గొర్రెలు కాదనుకోండి, మేకలు అనుకోండి, క్షమించండి, మేకలు గొర్రె మాట అసలు వినమండి. అదేం చేద్దంటే తిన్నగానేమో కాపరపోతాడు, కాపరకుండా గొర్రెలు పోతాయి. కానీ మేకలు అసలు కాపరి పట్టించుకోవు, గొర్రెలు పట్టించుకోవు. దీన్నో పోటు సహోదరుని పోటేసి ముందుకెళ్ళి ఆ దడెక్కి ఈ గోడెక్కి
ఏమండి దారి పోయేవాడు వచ్చి తన్ని పొడిచి అంత కలవరంగా ఉంటాయి ఆ మేకలు. ఏమండి తిన్నగా ఉండవు. అసలు మందలో అవి నడుస్తున్నప్పుడు తిన్నగా నడవు, కానీ అక్కడ గొర్రెలు మాత్రం తిన్నగా తలదించుకుని కాపరి వెంబడిస్తూ ఉంటాయి. సమస్య కాపరికి గొర్రెలతో ఇప్పుడు రాదండి, మేకలతోనే సమస్య. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ప్రతిదానికి అభ్యంతరపడటం, ప్రతి మాటికి చిన్నబుచ్చుకుంటాం, ప్రతిదానికి ముఖమర్చుకుంటాం, ప్రతిదానికి అంటే చచ్చిమానేయటం, ఇవన్నీ తలపోటు అన్నమాట. పేరు అసలు ఎందుకు వస్తున్నాం ఎందుకు వస్తున్నాం? మనం కొట్టుకుంటూ వస్తున్నామా? తిట్టుకుంటూ వస్తున్నామా? మనం యేసుక్రీస్తుని కలుసుకుంటూ వస్తున్నామండి. ఒకరోజు ఆయన మధ్యాహ్నానికి వస్తాడని, తరతరాలు యుగాలు ఆయనతో జీవిస్తామని ఆ గొప్ప అనుభవం కోసం వచ్చి వస్తున్నాం మనం. దేవుని నామమున మహిమ కలుగాక. అబ్రహామా ఏంటి నీకేం కావాలి? అయ్యా నాకు ఇది కాదు, కానీ దేనికి శిల్పి నిర్మాణకుడు అన్నావు? ఆ పునాదుల పట్టణం కావాలని అడిగాడండి. పునాదుల పట్టణం కావాలడిగాడు. తృప్తి లేదు ఆయనకి. ఒక గొర్రెకి విశ్వాసకి అలాంటి జీవితం కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వాసన పసికడుతుందట. ఏది? గొర్రెను పసికట్టేది శత్రువు, కానీ శత్రువు మాత్రం గొర్రె మాత్రం శత్రువుగా పసికట్టలేదు. సులువుగా వస్తుంది. అది గొర్రె వాసన పసికట్టగలదు. కావున అది గొర్రె పిల్లను పట్టుకున్నటకు వస్తున్నది. ఈ చిన్న గొర్రె భయపడిపోతున్నది. అంటే ఏదో మరణం వస్తుందని భయమైతే ఉంది, కానీ పలానా శత్రువు అక్కడ ఉన్నాడని మాత్రం అసలే పసికట్టలేదంటండి. అంతేమని కదా, గొర్రె కట్టుకొండే నమ్ముతుందని. వాడు ఈ మీద కత్తి పెట్టి నరికినా సరే ఆనే నమ్ముతుంది. ఎందుకని? అసలు అది పసికట్టలేదు, తప్పించుకోలేదు, ఇరుక్కుపోద్ది అనమాట. అయితే అలాంటి సమయంలో నా దేవా నన్ను విడవక ప్రభు అని ఎవరైతే తిరిగి చూస్తారో దేవుడు వారికి సహాయం చేస్తాడండి. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగాక. వాగ్దానం చేసినది దేవుని, వాగ్దానం చేసిన పరలోకపు దేవుని మనము చూచినప్పుడు యేసు తన జీవితంలో చేసిన అవే కార్యములు ఈ చివరి దినాల్లో తిరిగి చేస్తాడట అండి. అంటే మన వాగ్దానం చూస్తే వాగ్దానం ఏంటి? ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత, సువార్త, రక్షణ, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలండి. దేవునికి మహిమ కలుగాక. దేవుని మహిమ కలుగాక. చూడండి, యేసు తన సంఘానికి అప్పచెప్పిన మొదటి పని బయలు వెళ్ళి సువార్తను ప్రకటించుట. మనం దేవుని వాక్యముతో మిషనరీ పని లేదా విదేశీ మిషనరీ పని చేస్తున్నప్పుడు మనం ఎల్లప్పుడూ దేవుని చిత్తములో ఉన్నామని ఎరుగుదుము. ఎలానగా యేసు తన సంఘానికి అప్పగించిన మొదటి పని బయలు వెళ్ళి సువార్త ప్రకటించుట. ఈ చివరి పని సువార్తను ప్రకటించుటయే. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ఫస్ట్ కమిషన్ టు హీ చర్చ్ వాస్ గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. నువ్వు వెళ్ళి ఏం చేయాలట? సువార్త ప్రకటించాలి. ఇక్కడ సువార్త ప్రకటించడం అనేది ఆయన బాబా బతిమాలకూడదట, కమిషన్ ఆజ్ఞాపిస్తున్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగుగాక. ప్రవక్త దిస్ ఈజ్ లాస్ట్ కమిషన్ వాస్ టు ద ప్రీచ్ ద గాస్పెల్. ఇది ఆఖరి ఆజ్ఞ. మరి ఆఖరిది చెప్పేది ఏంటంటే ఒక బాధ్యత, వెళ్ళి సువార్త ప్రకటించుట. ఆయన మత్తయి సువార్తలో 10 మందిని ఎన్నుకున్నాడు. ఆ 11 మంది ఎన్నుకుంటున్నాడు. వెనుకొని అంట దేశమంతటా వెళ్ళి వీళ్ళు సువార్తను ప్రకటించండి. రోగుల మీద చేతులు ఉంచండి, మృతులు లేపడతారు, దెయ్యాలు వెలగొట్టబడతాయి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. మత్తయి సువార్త అన్నాడు ఆయన, ఉచితంగా పొందితిరి, ఉచితంగా వెళ్ళండి, డబ్బులు తీసుకోవద్దు, సువార్త చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఈరోజు సమాజ్ చేయాలంటే డబ్బులట్ట, పెళ్లి చేయాలంటే డబ్బులట్ట, ఏమండి కూటం పెట్టాలంటే బేరమంట. ఏంటంటే ఇంత ఇవ్వాలని. ఒక ఆయన అన్నాడు, ఎవరో, నేను కూటం రావాలంటే ఫ్లైట్ దిగ్గానే కారు ఉండాలి, తర్వాత మంచి లాడ్జ్లో పెట్టాలి, వెళ్ళేటప్పుడు కొంచెం బరువు ఎక్కువ పెట్టాలన్నాడు. నేను రాలేటే పోదు అంటే ఎలా తేరంటే సేవకులు ఎదారంటే తిండికి డబ్బుకి సుఖానికి బాగా మరిగిపోయారండి అని అంటాడు. సువార్త ప్రకటించినప్పుడట, ఏమేన్ నీకు ఇచ్చిన బాధ్యత అది, ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇవ్వు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన అప్పగించిన మొదటి పని అదే. ఆయన మహిమలోనికి చేర్చుకోబడక మునుపు ఆయన సంఘమునకు ఆయన ఇచ్చిన మొదటి పని లేక చివరి పని అదే. ఆయనకి అది చివరి పని, సంఘానికి మొదటి పని ఏంటండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుట.
ఆమేన్. ఆయన లేపబడ్డాడని ప్రకటించుట, ఆయన స్వస్థపరచబడి ప్రకటించబడుట, నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడుట. అంతేకాదు ఆయన తిరిగి లేచాడు అనేది ప్రకటించుట. అంటే ఈ కార్యాలన్నీ సామాన్య విషయాలు, కానీ సువార్త వెలుగులో ప్రజలు రక్షించబడటం అనేది ముఖ్యమైన కార్యమండి. దేవుడు వెళ్ళిపోతూ సరదాగా ఎంజాయ్ చేయండి అని చెప్పలేదండి. మీరు సువార్తను ప్రకటించండి. అసలు సువార్త ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి చెప్పండి? సువార్త స్త్రీలు ప్రకటించకూడదు, సాక్ష్యం ఇవ్వాలి. సమరస్త్రీ వ్యక్తిగతంగా వెళ్ళి సాక్ష్యం పంచుకొని, ఇదిగలా పట్టబడ్డ నా జీవితంలో జరిగింది, ఈ వాక్యం మన మధ్య నెరవేర్చబడింది అని చెప్పడం ద్వారా వారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే సువార్త చెప్పేయటం, బాప్తిజాలు ఇప్పించేయటం, సంఘాలు కట్టేయటం, ఏమండి అక్కడ బలిపేట మీద వాక్యం చెప్పేయటం ఎన్నడూ బైబిల్లో, ఈ బైబిల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ స్త్రీలు ఒక ప్రసంగాలు చేసినట్టు ఒక్క ఆధారం లేదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్త్రీలు కోటలో స్త్రీలు ప్రసంగులంట. ముఖ్యమైన ప్రసంగులు ఎవరంటే స్త్రీలు. పైగా ఆరంగులు కోటింగ్ వేసుకుని బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చి చక్కగా తయారయ్యి, ఏమండి లిఫ్ట్కు ఎర్రగా రాసి, ఏమండి కుప్పగొంతలు వేసి, ఏమండి 4 పాటలు జాడించి, ఏమండి ఈరోజు లేడీస్ స్పీకర్ ఎక్కువైపోయారు మనకి. ఎక్కడ చూడ లేడీస్ స్పీకర్స్. స్త్రీకి అధికారం ఎవరిచ్చారు? దేవుడైతే ఇవ్వలేదు. దేవుడు ఇవ్వనప్పుడు ఎవడిస్తాడు? స్త్రీకి బోధించే హక్కు లేదు. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. కానీ ఈరోజు అన్ని సంఘాల్లో అన్ని చోట్ల ప్రత్యేకంగా స్పెషల్గా పిలబడుతున్నారు కొంతమంది స్త్రీలు. వారు సువార్త చెప్తున్నారు. కానీ బైబిల్లో ఎందుకు అలా రాయబడింది? చదువుదాం ఒకసారి వాక్య భాగం నాతో పాటు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో, అమ్మ నేర్చుకోవాలా నేర్పాలా? మరి నేర్పేస్తున్నారు ఏంటండి? ఏం నేర్పేస్తున్నారు వీళ్ళు? మర్మములు, ఏమండి టచ్, పరిశుద్ధాత్మ, ఏమండి ఇది చేస్తున్నారండి. అసలు బైబిల్లో ఇలాంటి కార్యం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక స్త్రీ పబ్లిక్లో 100 మందిలో నిలబడి పులిపిటి మీద నిలబడి వాక్య పరిచయం చేసినట్టు లేఖనములు ఎప్పుడైనా చదివారా? పోనీ ఎవరన్నా చెప్పారా బైబిల్లో? అసలు బైబిల్లో లేనివి బయట కనిపిస్తాయి మనకి. చూడండి అక్కడ ఏముంది? స్త్రీలు మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైన. ఉపదేశం ఏంటంటే ముఖ్య ప్రసంగికులు, ఉపదేశకులు, అసలే అక్కడ పేతురు కాలంలో పరిశుద్ధత పొందుకున్న వాళ్ళు 120 మంది ఉన్నారు. ఏమంటారు మీరు? 120 మంది ఉన్నారు ఆ మేడగదిలో. ఉన్నారా లేదా? 120 మంది పురుషులేనా? మగవాళ్ళు ఆడవాళ్ళు లేరా? ఏమండి ఉన్నారా లేదా? మరియమ్మ లేదా? అక్కడ మగ్దలేనే మరియమ్మ లేదా? మిగతా వాళ్ళు లేరా? చాలా స్పష్టమైన బైబిల్లో చూడ. అక్కడ స్త్రీలు, మరి కొంత స్త్రీలను పురుషులను ఇంచుమించు 120 మంది మేడగదిలో కూరుకున్న పరిశుద్ధాత్మ అందరూ పొందుకున్నారు. కానీ ప్రసంగం మాత్రం అక్కడ స్త్రీ బోధించలే, పేతురే బోధించాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీలు లేకపోలేదు, ఉన్నారండోయ్. అయినా వారు ప్రసంగం చేయకూడదు. అదే కరెక్ట్ అయితే 100 మందిలో ముఖ్యమైన ప్రసంగులు అమ్మగారు ఉన్నారు, కాసేపు వాక్యం చెప్తారని చెప్పి పేతురు సమీపించేవాడు. బైబిల్లో స్త్రీలు వ్యక్తిగతంగా చేయొచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. కానీ మహాసభల్లోనూ సంఘాలు నిలబడి వాక్యం చెప్పే అర్హత వారికి లేదు అని చెప్తున్నాడు. నేను చెప్పలే, బైబిల్ చదవండి. ఉపదేశించడానికైనను పురుషుని మీద అధికారం చేయడానికైనను ఆమెకు. ఇప్పుడు పాస్టర్ అమ్మని అందరిని పిలిచి, పాస్టర్ అమ్మని పిలిచి, కొత్తలో మా స్వరూప చిన్నప్పుడు మా పాస్టర్ రాష్ట్రం గారు పిలిచేదండి. చిన్నప్పుడు అనమాట, పాస్టర్ రాష్ట్రం గారు అనిపించేదండి, వచ్చేది అనమాట. చిన్నప్పుడు అలా రాష్ట్రాన్ని పిలిచేసి మొత్తం అందరినీ ఏమన్నా నిలబెట్టి, పురుషుల మీద మీ అధికారం చేయండి అని చెప్తే ఒప్పుకుంటారా? నేను అన్నమాట మీరు పట్టుకోండి జాగ్రత్తగా.
పాస్టర్లు అందరూ పిలిచి కూర్చోబెట్టి, అమ్మలారా, ప్రసంగీకులారా, ఉపదేశకులారా, ముఖ్య ప్రసంగులారా, మీరు ప్రపంచమంత బలంగా అన్ని చోట్ల వాడబడుతున్న దైవ సేవకులు రండ్లారా అని చెప్పి మీ పురుషుల మీద అధికారం చేయండి అంటే ఒప్పుకుంటారు? చెప్పండి నాకు. మాట ఏంటంటే ఒప్పుకోరు. పురుషుల మీద అధికారము చేయటకై ఇక్కడ సెలవు లేదన్నాడు. ఇక్కడ నేను నిలబడి మీ పురుషుల మీద అధికారం చేయండి అంటే ఒప్పుకుంటారండి? అంటే పై వాక్యం ఏముందంటే స్త్రీలు పురుషుల అధికారాన్ని, పురుషుల అధికారం చేయకూడదు ఉంది. ఇప్పుడు సువార్త చేసే సేవకులు అందరికీ చెప్పే మాట ఏంటంటే మీరు పురుషుల మీద అధికారం చేయొచ్చా? పోనీ మీరు చెప్పండి. చేయకూడదు. చేయకూడదని ఎంత ఖచ్చితంగా చెప్పగలిగారో ఉపదేశం కూడా చేయకూడదు. ఇక్కడ ఒకదాన్ని నమ్ముతున్నారు, కింద ఏం చేస్తారు? తోసేస్తారు. రెండు నమ్మాలి. పురుషుని మీద అధికారం చేయడానికి సెలవు లేదు, ఉపదేశించడానికి సెలవు లేదు. రెండు ఒకే చోట చెప్పాడండి ఆయన. చాలా మర్మంగా చెప్పాడు. ఉపదేశించడానికైనను అంటే ఉపదేశం చేయకూడదు, రెండవది పురుషుని అధికారము చేయకూడదు. ఏది ముందు పెట్టాడు ఇక్కడ? ఉపదేశించడానికైనను, పురుషుని అధికారం చేయడానికైనను ఆమెకు సెలవు దేనికి లేదు? ఉపదేశించడానికి లేదు, పురుషుని అధికారం చేయడం కూడా సెలవు లేదు. కానీ వీళ్ళేం చేస్తారు? పురుషుల అధికారం చేయకూడదు అన్న మాట నమ్ముతున్నారు. కింద భాగం ఏంటి? ఉపదేశించకూడదు అనే మాట తీసేస్తున్నారండి. ఒక వాక్యం కలపొద్దు, వాక్యము తీయొద్దు. వాక్యం కలిపినా తీసినా తెగుళ్ళు లేక పరలోకం పోగొట్టుకోవడానికి బైబిల్ చెప్తుంది పేర. ఉపదేశించుటకు సెలవు లేదు అని చెప్పిన ఆయన పురుషుని మీద అధికారం కూడా సెలవు లేదు అని ఎంత గట్టిగా నమ్ముతున్నారు. స్త్రీలందరూ ఏం నమ్ముతారంటే మా పాస్టర్ గారి మీద, సంఘంలో పెద్దల మీద, పురుషుల మీద అసలు అధికారము చేయకూడదు బైబిల్ చెప్తుంది అంటారు. అదే బైబిల్ ఉపదేశించకూడదు అని చెబుతుంది. ఆ పక్కనే ఉంది వాక్యం. కాబట్టి రెండు తీసుకోవాలి మనం, రెండింటిని నమ్మగలగాలి. దేవునికి స్తోత్రము కలుగాక. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34 వచ్చి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:34. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడవలసిందే కానీ మాట్లాడటకు, అసలు మామూలుగా మాట్లాడటం గురించి మాట చెప్పలేదండి. ఇక్కడ గమనించండి. మాటలు అంటే దేవుని మాట్లాడటకు, నిలబడి వాక్యం అనే మాటలు చెప్పడానికి ప్రయత్నించవద్దు. కూర్చుని ఏం కూర ఉండవు, గోంగూర ఉండవు, ఆ మాటలు చెప్పలేదు ఇక్కడ. ఏమని మీరు చర్చిలో కూర్చుండి అంటే మీరు చర్చిలో మౌనంగా ఉండి వాక్యం వినాలి తప్ప మరి మీరు వాక్యం బోధించకూడదు, మాట్లాడకూడదు చెప్పుకొస్తారంటే అయినా సెలవు లేదు. ఇలా ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకున్న గురి నెడల ఇంట తమ భర్తలను అడగలను, సంఘములో స్త్రీ మాట్లాడట అవమానం. మాట్లాడటం అంటే ఏంటి? కూర్చుని మాట్లాడే మాటలు కాదు. ఇక్కడ సంఘములో మాట్లాడే విషయాలు అంటే దేవుని మాటల గురించి చెప్తున్నాం. ఆ కార్యాలు అక్కడ ఏం చెప్పాడు చూడండి. దేవుని వాక్యం మీ యొద్దనే నుండి వచ్చిన, బయలు వెళ్ళిన మీ యొద్దకు మాత్రమే వచ్చిన. ఇక్కడ గమనించండి, ప్రభు యొక్క ఆత్మ పొందిన ఎవరైనా సరే ప్రవక్తైనను ఆత్మ సంబంధైనను తలంచుకునే ఎడల నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలు అని అతడు తెలుసుకొనవలెను. అంటే పౌలు గారు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి తప్ప వారు బోధలు, దేవుని మాటలు చెప్పడానికి అర్హత లేదు అనే విషయం గమనించాలి. కాబట్టి సువార్త స్త్రీలు చేయకూడదు, పురుషులు చేయాలి. సువార్త సాక్ష్యం ఇచ్చేటకు వ్యక్తిగతంగా స్త్రీలు సమరస్త్రీ వల్లే, మగ్దలేనే మరియ వల్లే వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పవచ్చు. మగ్దలేనే మరియ కానీ సమరస్త్రీ కానీ ఎప్పుడు సంఘం మీద నిలబడి వాక్యం చెప్పలేదు. కానీ వ్యక్తిగతంగా ఇంటింటికి వెళ్ళి వారు సాక్ష్యం ఇచ్చి క్రీస్తుకు తీసుకొచ్చారు వాళ్ళ ప్రియారా. ప్రభు నాన్న మహిమకలును గాక. పాత నిబంధనలో దెబోరా అనే ఒక ఆలోచన వస్తుంది ప్రజలకి. దెబోరా గురించి మాట చెప్పాలి. దెబోరా అక్కడ న్యాయాధిపతిగా ఉన్నదండి. అంతేగాని సువార్త చెప్పే సేవకురాలు కాదు ఆమె, యాజకురాలు కాదు ఆమె. ఆమె ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చుని ఒక జడ్జి వంటిది అనమాట. అక్కడ కూర్చుని సమస్యలు తీర్చేది తప్ప సువార్త వాక్యం చెప్పేది కాదు, ధర్మశాస్త్రం బోధించేది కాదు ఆమె. బైబిల్లో ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు పురుషులే ఉన్నారు. ఎన్నడూ స్త్రీలు ధర్మశాస్త్రమును ఎత్తుపట్టి ఆ గ్రంథాలు చదవటం కానీ చేయటం లేదు. కానీ చదివే గుంపులో నిలబడి ఉన్నారు తప్ప చదువుతున్నటువంటి శాస్త్రుల మధ్యలో, బోధకుల మధ్యలో వారు లేరండి. ఇది మీరు గమనించాలి. ఇంకో విషయం చెప్పిన, అహరోను కనిపిస్తాడు కానీ అహరోను భార్య కోసం ఏమీ కనిపించదు. అసలు అహరోను పెళ్ళిందంటారా? అహరోను పెళ్ళి కానీ పిల్లలు వచ్చారండి. అహరోను కుమారులు ఉన్నారు కదా,
ఉన్నారా? మరి భార్య కోసం ఎక్కడన్నా రాయబడిందా? నో. పోనీ ఆమె కూడా దూపం వేసినట్టు, ఏమండి ఏంటది, ఎఫోద్ ధరించినట్టు, పరిశుద్ధుని గంటలు ఒగినట్టు, వస్త్రాలు వేసుకున్నట్టు ఉందా? లేదు 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 లేదు. ఆ పని అంతా అహరోను మగవాళ్ళు చేస్తున్నారు, భార్యలు వారికి సేవ చేస్తున్నారు. ఈరోజు అది నేర్చుకోవాలి. సరే, కొత్త నిబంధనలో పేతురు గారి పెళ్ళి అయిందంటారా? పేతురు పెళ్ళయిందా? అర్థగారు ఉన్నారని బైబిల్ చెప్తుంది. పేతురు పేరే విశ్వాస భార్య ఎండబెట్టి తిరుగుతా నాకు అధికారం లేదా? పేతుర్లా అన్నాడు పౌలు గారు. అంటే పేతురికి పెళ్ళి అయింది, విశ్వాసైన భార్య ఉంది, ఎండబెట్టుకుని వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైనా అమ్మ నాకు కొంచెం బాగాలేదు, నాకు బదులు వాక్యం చెప్పి వచ్చాయమ్మ అని అప్పగించుకుంటారా? నో 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 నో. వాక్యం ఎన్నడూ మారదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు సంఘాలు ఏమంటే అయ్యగారేమో 3 సంఘాలు, అమ్మగారు 6 సంఘాలు చూసుకుంటున్నారండి. అయ్యగారేమో 3 సంఘాలు అయితే అమ్మగారు 6 సంఘపెట్టి వచ్చేస్తున్నారు. అమ్మగారు అంటే ఈయనకంటే ఎక్కువ సేవ ఆమె చేసేస్తుందండి. పైగా ఎక్కడ చూసినా స్పీకరు, ఎక్కడ చూసినా ఆ బొమ్మలు ఫోటోలు వేసేసి తెగ వాడేస్తున్నారండి పేరు. అసలు బైబిల్ ఏముంటుందంటే స్త్రీ ఉపదేశించడానికి సెలవు లేదు. పెద్ద కళ్ళద్దాలు పెద్దగా చేసుకుని చూడాల్సిన వాక్య భాగం అది. ఏమన్నా నేర్చుకుని కూడా ఇంట్లో నేర్చుకోవాలి. కాబట్టి సువార్త అంటే సంఘమంతా కలిపి చేసే సువార్త పరిచర్య వేరు, వ్యక్తిగతంగా స్త్రీలు చేసే పరిచర్య వేరు, పురుషులు వ్యక్తిగతంగా బహిరంగముగా చెప్పే పరిస్థితి వేరు. ఎలాగైనా సంఘము సువార్త చెప్పే పనిలో ఉండాలి. ప్రభువు నామమున మహిమ కలుగాక. ఇంకొక ఆఖరి మాట ముగించి కోరుతున్నాను. ప్రత్యక్షపరచబడుట మరియు రాకడ, అపేరింగ్ అండ్ కమింగ్. ప్రభు ప్రత్యక్షపరచబడటం వేరు, రాకడ వేరు అన్నారండి. ప్రత్యక్షపరచబడటం ఏమిటి అంటే ఈ కాల ప్రవక్త చెప్తున్న వర్తమానంలో మనం ప్రభు యొక్క ప్రత్యక్షతను ఇప్పటికే చూస్తున్నాం, సాక్ష్యం ఇచ్చుచున్నాం. గమనించండి, గుర్తుంచుకోనండి. ప్రత్యక్షపరచబడట మరియు రాకడ అనివి 2 వేరు మాటలు. అంటే ఇక్కడ ప్రత్యక్షపరచబడటం అంటే రివల్యూషన్ కాదండి, అపేరింగ్. ప్రత్యక్షపరచబడటం వేరు, రాకడ వేరు. ఇప్పుడు చివరి దినాల్లో ఆ ప్రత్యక్షపరచబడిన దాన్ని రాకడగా నమ్మేవాళ్ళు ఉన్నారండి. అర్థమైంది మీకు? పోయింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. తోమా దగ్గరికి గదిలోకి యేసు వచ్చాడండి. అది రాకడ కాదు, అదేంటండి? ప్రత్యక్షపరచబడ్డాడు. ఉదయం లేచి ఇందా చెప్పాను, పేతురు రాత్రంతా చేపలు పట్టి దొరకలే, ఆయన వచ్చాడు తెల్లవారిసరికి, పిల్లలారా అంటే ఆయన రాకడ కాదు, అది ఏంటది? ప్రత్యక్షపరచబడటం. నేను చెప్పట్లే, ప్రవర్తన ప్రత్యక్షపరచబడటం వేరు, రాకడ వేరు. ఈ చివరి దినాల్లో ప్రత్యక్షపరచబడిన దాన్ని రాకడ అని చెప్పి బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ దేవుని ప్రవక్త అంత్యకాల వర్తమానం అంటే వర్తమానంలో అదే అంత్యకాల సువార్త, ద ఎండ్ టైమ్ ఎవెంజలిజం అనే వర్తమానంలో ప్రవక్త ఉన్నాడు. రాకడ వేరు, ప్రత్యక్షపరచబడటం వేరు, 2 వేరు మాటలు. ప్రత్యక్షపరచబడుట, ఆ తర్వాత వచ్చుట. ప్రత్యక్షపరచబడిన తర్వాత వచ్చుట. పట్టుకోండి పాయింట్ పేరు. ప్రత్యక్షపరచబడిన తర్వాత వచ్చుట. ఇప్పుడు ఉదాహరణకి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇంకా వెళ్ళక ముందే ఆయన ఏమన్నాడు? భూమి మీద ఉన్నప్పుడు నేను వెళ్ళి మరలా, చెప్పండి, మరలా వచ్చేది అన్నాడు. అది రాకడ. కానీ ఆయన వెళ్ళకముందే 40 దినములు 40 సార్లు ఈ భూమి మీద శిష్యులతోటి తను తాను రుజుపరుచుకున్నాడు. అది ప్రత్యక్షపరచబడుట. తోమా దగ్గర, అక్కడ ఇక్కడ చాలా చోట, ఏమండి, అలాగే ఎంఏ మార్గంలో కూడా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్షపరచబడిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రత్యక్షపరచబడుట మరియు ఆ తర్వాత రాకడా. చాలా చిన్న ఉదాహరణ బైబిల్ ద్వారా మనం చూస్తున్నాం. ఆయన 2వ రాకడ ముందుగానే ఆయన శిష్యులకి తాను ప్రత్యేకపరచుకున్నాడు. ఇంకో మాట చెప్పాడు, దమస్క గడి దగ్గర కూడా ఆయన తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దీన్నే రాకడ అన్నారు. ఆ మేఘంలో వచ్చినది రాకడ అన్నారు. మేఘంలో వచ్చి రాకడ కాదు, ప్రత్యక్షపరచుకున్నాడు. వింటున్నారా? రాకడలో ఒక భాగము, కానీ అది రాకడ కాదు. ఏమేన్ ప్రత్యక్షపరచబడుట, తర్వాత వచ్చుట.
ఈ చివరి దినములలో ఆయన ఇప్పటికే ప్రత్యక్షపరచబడెను. అసలు ఈ మాట ఆయన ఎప్పుడు చెప్పాడు తెలుసా? 1962లో చెప్పాడు. బాగా పట్టుకోండి. మేఘం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడండి? 63లో వచ్చింది. 63కి ముందే 62లోనే అంటాడు ఆయన ప్రత్యక్షపరచబడుట. ఇప్పటికే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షపరచబడ్డ వేరు, రాకడ వేరు అని చాలా స్పష్టంగా చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా సరిగ్గా ఈ చోటనే మన మధ్యనే ప్రత్యక్షపరచబడిను. అంటే అక్కడ కొత్త నిబంధనలో శిష్యుల మధ్య కాకుండా అపోస్తుల తర్వాత కూడా ప్రవక్త బ్రహ్మ గారి పరిచయలు కూడా ఆయన ఇప్పుడు కూడా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ప్రభునామ మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. మన మధ్యనే ప్రత్యక్షపరచబడేను. ఇప్పుడు అది ఆయన రాకడకు ఒక సూచన. అది ఆయనే అని అగుపరుచుకొనుచు ఆయన యొక్క సంఘములో పరిశుద్ధాత్మగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. చూడండి, శిష్యుని కాలంలో ఆయన ఇంకా భూమి నుంచి వెళ్ళకముందే ప్రత్యక్షపరచుకున్నాడు. ఆమేన్, ఆమేన్. తర్వాత అపోస్తుల కాలం తర్వాత సంఘ కాలాల్లో ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. లౌదీ కాలంలో, ప్రవక్త కాలంలో కూడా 62 నుంచి కూడా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. వింటున్నారండి? 63లో కూడా ప్రత్యక్షపరచుకున్నాడండి ఆయన. 65లో కూడా ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన. 2020 సంవత్సరం కూడా ప్రత్యక్షపరచుకున్నాడండి ఆయన. కానీ రాకడ కాదు అది. దేవునికి స్తోత్రం కలుగాక. ఎలా అంటే ఆయన యొక్క సంఘములో పరిశుద్ధాత్మగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఎలా అనగా పరిశుద్ధాత్మ చేయుచుండగా మీరు చూస్తున్న ఈ విషయాలు ప్రజలు చేయజాలరు. అందువలన ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత. సో దట్ ద అపేరింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క ప్రత్యక్షత, తను తాను బయలుపరుచుకునే కార్యము. ఇప్పుడు మీరు గుర్తించుకోండి, ఇది 2 చోట్ల చెప్పబడినది, ప్రత్యక్షపరచుట మరియు రాకడ. దేవునికి స్తుతి కలుగునుగాక. దీన్ని ఎవరు నమ్ముతారంటే ఆయన నమ్మిన వారి వలన ఈ సూచనలు కనబడును. ప్రభునామ మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. నమ్మిన వారి వలన సూచికలు కనబడి, ఎవరైతే నమ్ముతారో ఈ ఉదయకాలంలో కూడా వాళ్ళు స్వస్థపరుస్తాడండి. నీకున్న వ్యాధి ఈ ఉదయకాలంలో నమ్మగలిగితే, నీ సమస్య ఉదయకాలం నమ్మగలిగితే అంటాడినా ఈరోజు కూడా ఆయన అదే చేయనే ఉన్నాడు అన్నాడు. చెప్పుతూ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అన్నాడండి. అది ఎవరు నమ్మగలుగుతారో ఆయన తను ప్రత్యక్షపరచుకుంటాడు కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ ప్రజలు సాక్ష్యమును వారు ఎప్పుడైతే నమ్మలేదో అందువల్ల ఆయన వారిని గద్దించాను. ఈ లేఖను మీరు నమ్మట్లేదా అని ఆ ప్రజలు అడుగుతున్నాడు యేసుప్రభువు ఎక్కడ ఎంఏ మార్గంలో. అందుకే మందమతులారా, అవివేకులారా అని తిట్టాడు. అక్కడ ఆయన్ని గద్దించాడు. మోషే మొదలుకునే సకల ప్రవక్తలందరూ కూడా ఈ దినం కోసం రాస్తారు. ఇదిగో శ్రమపాడి క్రీస్తు మృతి పొంది మరలా మహిమలోకి వెళ్ళుట కోసం రాస్తారు. ఇవన్నీ మీరు నమ్మటం లేదని చెప్పి గద్దించాడు అక్కడ. అంటే నమ్మని వారిని గద్దిస్తున్నాడు, నమ్మిన వారికి ఏమో ప్రత్యక్షపరచుకుంటున్నాడండి. నాకైనా ప్రత్యక్షపరచబడుతున్నాడండి. ప్రభు నన్ను మెమ్మకలుగాక. నీకు ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు ప్రియారా. అయితే రాకడ కాదు కానీ ప్రత్యక్షపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంతేకాదు, నమ్మిన వారున సూచికలు కనిపిస్తాయండి. సూచక క్రియలు, అద్భుత క్రియలు, స్వస్థత కార్యాలు. స్వస్థత, అద్భుత కార్యాలు, మహత్ కార్యములు. ఆయన తన కార్యాలు మార్చగలడు, స్వస్థపరచగలడు. నమ్మిన వారి వల్ల సూచక్రియలు. మొదటి సువార్త, తను రక్షించబడ్డావు, ఇదిగో ఆ తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవడానికి దేవుడు, తన వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు, ఆ వాక్యాన్ని రుజువు చేయడానికి దేవుడు స్వస్థపరుస్తున్నాడు పేరు ఆయన. సో ఎంతమంది స్వస్థపరచబడ్డారు ఇక్కడ? చాలామంది చెప్పండి. నిజంగా ఇంతకుముందు ప్రార్థనలో ఎంతమంది స్వస్థపరచబడ్డారు? చూడండి ఎంతమంది స్వస్థపరచబడ్డారు, ఎంతమంది స్వస్థపరచబడ్డారు చూడండి. స్థానిక సంఘంలో దేవుడు దిగివచ్చి స్వస్థపరిచే సందర్భాలు. ముందు ఇంటిని చక్కబెట్టుకోండి దేవుడు అండి. ఆయన ఇంటి బాగు చేసుకుంటాడండి ఆయన. అప్పుడు ఊరిని బాగు చేస్తాడండి. ఊరు బాగోవాలండి, ముందు ఇల్లు బాగోవాలి. ముందు ఇల్లు బాగుంటే అప్పుడు ఊరంతా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. సంఘం బాగుంటే ఊరంతా బాగుంటుంది ప్రియారా. ఎవరో మన అంటున్నారు ఎక్కడ మీటింగ్లో, ఈ సంఘం యూదుల పోరాటం అని. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగాక.
యోధులా పోరాడతారని. ఆమె పరిచర్య వాళ్ళంతా వాళ్ళు చేసుకుపోతారని. అంటే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వెతుకుతున్నారు నిన్ను. అంటే మనము చదవబడుచున్న పత్రికలమై ఉన్నాము. అంటే బయట వారు నువ్వు చేసే పనులు, కార్యాలు, మాటలు, పరిచర్య, ఈ ఆరాధన, ఈ వచ్చుట వెలుట, ఇదంతా కూడా బయట వారు ఏం చేస్తారు? అబ్జర్వేషన్ చేస్తారు అన్నమాట. అబ్జర్వేషన్ చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగాక. మన చుట్టూ డాక్టర్లు ఉన్నారండి, ఎలా స్పందిస్తున్నారు, ఏం చేస్తున్నారు చూసుకుంటారు అన్నమాట అండి వాళ్ళు. చూసారా ఎంత గొప్ప కార్యము అంటే ఏంటి? దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు, స్థిరపరచుకుంటున్నాడు, రుజువుపరచుకుంటున్నాడు. ఒక సంఘం ద్వారా దేవుడు మహిమపరచబడి కోరుతున్నాడు అండి. అది చాలు మనకి. దేవుడికి మహిమ కలిగాక. ఓ చుట్టూ గొప్ప సాక్ష్యం ఉంది. ఆ మధ్యలో ఎవరు వచ్చి మీరు బాగా పాటలు పాడతారని చాలా ఆత్మీయంగా ఉంటాయి అన్నారు. ఒక ఆయన మీ వాక్యం చాలా బాగుంటుందండి అంటున్నాడు, కానీ ఆయన మారుమనసు పొందట్లేదు. మీ వాక్యం బాగుంటుంది, మీరు బాగుంటారంటే కానీ మీరు మాత్రం ఈ మారుమనసు బాప్తీసం పొందట్లేదు. వీళ్ళే ఉంటారండి, మీరు ఆడవాళ్ళందరూ చక్కగా ఆ ముక్కులు చెవులు తీసేసుకుని చక్కగా ఉంటారండి అంటారు. ఆ ఇంట్లో మాత్రం ఎలాడుతూ ఉంటాయి. చక్కగా నిండుగా బట్టలు వేసుకుంటారండి పద్ధతిగా అంటారు వీళ్ళే. ఆ ఇంట్లో మాత్రం బట్టలు సగం బట్టలే ఉంటాయి. అంటే వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ వచ్చి స్వస్థత పొందలేకపోతున్నారు, వచ్చి వాక్యాన్ని ధరించలేకపోతున్నారు, వచ్చి జన్మించలేకపోతున్నారు. అంటే గొప్ప సాక్ష్యమైతే దేవుడు నిలబడతా ఉన్నాడు ప్రియారా. అంటే దేవుడు వాక్యం వెనక ఏదో సూచనిస్తున్నాడు, ఏదో నమ్మునట్లుగా బలపరుస్తున్నాడండి ఆయన. ప్రభు నన్ను మహిమ కలిగాక. కాబట్టి యేసు అన్నాడు, వెళ్ళి సువార్తను బోధించండి. ఆమేన్. ఇక్కడ బోధించండి రా బాబు అంటే నేర్పించేస్తున్నారంట, అది సమస్య ఇక్కడ. అవును అంటాడు ప్రవక్త, ఆయన వాక్యం నేర్పించండి అని చెప్పలే, వాక్యాన్ని బోధించండి అని చెప్పాడట. ఈరోజు బోధించట్లే, అన్ని ట్రైనింగ్ సెంటర్లు అదిగో 3 నెలలకి 4 నెలలకి 6 నెలలకి ట్రైనింగ్ సెంటర్ అండి. ఫీజు ఎందుకు కట్టుకుంటే సరిపోద్ది, మీకు సర్టిఫికెట్లు ఇస్తామండి, బైబిల్ ఎలా బోధించాలో పాత నెంబర్ కొత్త నెంబర్ కథలు చెప్తామండి, తర్వాత ట్రైనింగ్ ఇస్తామండి, ఆ తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తామండి, అభిషేకిస్తామండి, ఆ తర్వాత మీరు సేవకి ఎలిజిబిలిటీ అండి. ఇది జాబా? సర్టిఫికెట్లు పట్టుకుని, చదువుకున్న సర్టిఫికెట్లు పట్టుకుని కిట్లో ఆ బ్యాగ్లో వేసుకొని ఏమండి ఉద్యోగం కోసం ఆఫీస్ కోసం వెళ్ళినట్టుగా ప్రతివాడికి వెళ్ళినట్టుగా ఏ సంఘంలో జాబ్ ఇస్తారండి అని వెళ్తున్నాయి. వీళ్ళంతా ట్రైనింగ్ పొందినటువంటి కోడి పెట్టలు అండి. ఆ కోడి కూడా ఫారెన్ కోళ్ళు తప్ప నాటుకోళ్ళు కాదు. అయ్యి ఫలోమని వచ్చేస్తారు బయటికి అండి, అలా వెళ్ళిపోతారు ట్రైన్కి, ఇలా దిగిపోతున్నారండి. అసలు ఇది మారుమనసు ఉందంటే అస్సలు మారుమనసు ఉండదు. తండ్రి చేశాడు సేవని చేయటమో, లేకపోతే తండ్రి తర్వాత భుజాల మీద భారపడినట్టుగా తప్పతరా బాబు అని ఇష్టం లేకుండా సేవ చేయటమో, లేదా ఏ జాబు లేకపోతే ఇదేదో బిలే ఉందండి ఈ జాబు. మీకు అర్థమైందండి? బిలే ఉందండి జాబు, చక్కగా రాయల్ ఫుడ్ బాగా చూసుకుంటారు, డబ్బులు పెడతారు, బాగా కుక్కుతారు, ప్రాణం చేస్తారు. ఇలా వచ్చేవాళ్ళు చాలామంది ఎక్కున్నారండి. దేవుడు సువార్తను బోధించడానికి ముందు ఆ వ్యక్తిని ఖచ్చితంగా వ్యక్తిగతంగా దర్శిస్తాడు, మార్పు తీసుకొస్తాడు, రెవల్యూషన్ తీసుకొస్తాడు, మంట తీసుకొస్తాడు, ఆత్మల భారం తీసుకొస్తాడు. అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఇంకా ఒలిచేయాల్సిన చాలా ఉంటాయి, చాలా ఒలిచేస్తాడండి. మోషేని వాడుకునే ముందు ఒలిచాడా? సౌలు వాడుకునే ముందు ఒలిచాడా? అవునా కదా? అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు పిలుస్తాడు, పిలిచే ముందు పూర్తిగా కడుగుతాడు, లోపల ఉన్న సరికంతా బయట తీసేస్తాడు, ఆయన సరుకుతో నింపుతాడు. ప్రభు నా మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి, మోషే జ్ఞానమంతా సకల విద్యలు కలిగినవాడండి, సకల భాషలు కలిగినవాడు ఐగుప్తులో. అవునా? ఫరో కుమారుడు అంటే మాటల ఎలాంటి స్టడీ అండి అది? ప్రపంచంలోని గొప్ప స్టడీ. ఫరో కుమార్ చదివించింది అతన్ని. అన్ని భాషలు వచ్చేట, అన్ని విద్యలు వచ్చేట, అన్ని మహా గొప్ప జ్ఞానం అంటాడు. ఎవరు? మోషే. ఫరో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని చదివించినట్టు మాటల అన్ని చదువులు అయిపోయాట. ఇక చదివిన దేవుళ్ళు అన్ని చదివేశాడు మొత్తం. ఇంకా ఈ కాల ప్రవక్త చెప్పాడు మాట, అక్కడున్న సైన్యానికి శిక్షనిచ్చేవాడట ఇతను. మళ్ళా ఇలా చేయాలి, యుద్ధంలో చేయాలి, డాలీలు చేయాలి, కత్తిలో చేయాలి అని యుద్ధం నేర్పించేవాడటండి. యుద్ధ సైన్యం తయారు చేసేవాడట అక్కడ ఆ ప్రాంతంలో. అతని మాట వినేవారు, అతని జ్ఞానం కుమరించబడింది వారి హృదయంలో.
కానీ ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ముందు అతని జ్ఞానాన్ని తీసేయడానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టిందండి. అప్పుడు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడి దిగి వచ్చి, ఒరే బాబు వస్తావా సేవకే అని అడిగితే, నోటి మాంద్యం గలవాడిని అన్నాడండి ఈ వ్యక్తి. అన్నాడా లేదా? అదే మోషే గతం చూస్తే, గతం అతనికి సాటిగా సమయం ఎవరు లేరండి. ప్రవర్తన యుద్ధానికి వెళ్తాడటండి, జెండా పాత వచ్చేవాడట. అతను మహా గొప్ప శూరుడు, యోధుడు. అలాంటి నెరిపి సైన్యం తయారు చేసే ఆ సామర్థ్యం గలవాడు ఏమంటే, అయ్యా నోటి మంది గలవాడిని. అక్కడికి వచ్చేదాకా దేవుడు అతన్ని ఎండగట్టి ఆరబెట్టి లోపల రసం అంతా పిండేసిన తర్వాత అప్పుడు నింపాడు. ఇదిగోరా బాబు, నీకు ఒక కర్ర ఇస్తున్నాను, నీకు సూచన ఇస్తున్నాను, పో అని చెప్పాడండి. ఇవన్నీ చెప్తుంటే ఇంకో మాట చెప్పాడు, నాకన్నా మా అన్నయ్య అహరోను నువ్వు చాలా బాగా మాట్లాడతాడు అన్నాడు. అసలు బాగా మాట్లాడింది ఎవరు? చరిత్ర చూడండి కావాలంటే, మోషే గురించి చూడండి. ఒక్క దెబ్బకి చచ్చిపోయాడండి పెట్ట. ఐగిప్తుని కొడితే టపే ఒక్క దెబ్బకే చచ్చిపోయాడండి. ఎంత స్ట్రాంగ్గా ఆలోచించండి మనిషి కూడా. ఏమండి అక్కడ పొడిచినట్లేదండి, వేసి కొట్టాడు, అంతే టైంలో పడి చచ్చిపోయింది. మళ్ళీ ఇసుక తీసి పాతిపెట్టాడు. అంటే చంపడం పాతిపెట్ట 2 పనులు చేసి ఒకసారి చేసాడు. పట మహాశూరుడు. ఏమన్నాడు ఇక్కడ? నోటి మంది గలవాడిని. ఇంకేమన్నాడు? మా అన్న ఉన్నాడు, ఆయన వాడుకో, నా వల్ల కాదు అంటే అంత జీరో తీసుకొచ్చాడు దేవుడు. ఒక సేవకుణ్ణి నిజంగా పిలవబడితే అలా జీరో తీసుకెళ్ళి జీరో నుంచి దేవుడు నింపుకొని వస్తాడండి. ఓ దేవునికి మహిమ కలుగాక. వీళ్ళు సేవకులు తయారు చేసే విధానం ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ పంపించేస్తారు. ప్రవర్తనాడు ఆయన వాక్యం నేర్పించండి అని చెప్పలేదు, కానీ వెళ్ళి బోధించమని చెప్పాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్, వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు, కానీ నేర్చుకోమని చెప్పలేదట అండి, నేర్పమని చెప్పలేదట. కొందరేమో నేర్చుకోలేకపోతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు నేర్చుకుని ట్రైనింగ్ వచ్చేస్తున్నారు. అది వాక్య విరుద్ధం. రెండో విషయం చెప్పంటారా? వాక్యాన్ని ప్రకటించక బదులు ప్రదర్శిస్తున్నారండి. ప్రదర్శించటం మా సభలో ఆకర్షణమైంది ఏంటంటే వెండి తెర. మీకు అన్ని వెండి తెర మీద చూపించబడును, మొత్తం అన్నీ వేస్తాడు అయ్యగారు, మొత్తం అంతా వెండి తెర మీద సువార్త అంతా కూడా. అంటే చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఏంటి? గాస్పుల్ ప్రకటించడం, నేర్పించకూడదు, ప్రకటించాలి. ప్రదర్శించకూడదు, ప్రకటించాలి. కానీ ప్రజలు ఏం చేస్తారు? నేర్పిస్తున్నారు. ఒక వర్గం వారు నేర్పిస్తున్నారు, ఇంకో వర్గం వారేమో ప్రదర్శిస్తున్నారు. రెండూ తప్పే. వెళ్ళి ప్రకటించడమే దేవుని వాక్యమైనది. ప్రభువు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, అక్షర రూపంలో ఉన్న రాయబడిన వాక్యాన్ని మనము ఆచార రూపంలోను మొదలగు రూపంలో లోకమంతటికి తీసుకెళ్ళి ప్రయత్నిస్తున్నాం. మిషనరీలు ప్రతి చోట వెళ్ళి ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏమి కనుగొంటాం? తన పేరు కూడా చదువుకోలేని ఆ మూలవాసికి చేతిలో కరపత్రం పట్టుకొని ఉండుట, తన కుడి చేతిలో ఎడమ చేతి ఏదో తెలియని వారికి సువార్త చెప్పుట ఎంత మాత్రం ఎక్కువ తెలియదు. కానీ వెళ్ళి యేసుకృష్ణ అలాంటి వారికి వెళ్ళి, కుడి ఎడమ వెళ్ళిన వారికి వెళ్ళి సువార్తను బోధించండి అని చెప్పాను ఆయన అంటున్నాడు. ఇప్పుడు అలాంటి వారికి నేర్పణ కాదు కావాల్సింది. కుడి ఎడమ తెలియవారు, మూలవాసులు, ఆదివాసులు, తెలియని ప్రజలు, సరిగ్గా అన్నం కూడా కలుపుకొని తిన్నవాళ్ళు, అసలు అన్నం వండుకొని కూడా తెలియని ప్రజలు ఉన్నారు లోకల్ పేరు తెలుసా మీకు? అలాంటి ప్రజలకి వెళ్ళి నేర్పడం కాదట. ఏం చెప్పాలి? గో ద గాస్పుల్, ప్రకటించాలట. దేవునికి స్తోత్రం కలగాక. వాక్యం ఒక ప్రత్యక్ష ద్వారా వచ్చింది. ఎలానగా దాన్ని చేయటం ఉన్న ఒకే ఒక మార్గము ఆయన వాగ్దానంలోకి తీసుకొచ్చుట. ఈ విషయంలో దేవుడు తన ప్రజల మధ్యకు వచ్చి ఆయన వాక్యం ప్రత్యేకపరచుట రుజువు చేయను. ఏ విషయంలో? వెళ్ళి ప్రకటించినప్పుడు అట. బాగా వినండి ఆఖరి మాటలు. వెళ్ళి ప్రకటించినప్పుడు అటండి దేవుడు వారి మధ్యకి దిగి వస్తాడట. ఈ విషయంలో దేవుడు తన ప్రజల మధ్యకు ఆయన వాక్యమును ప్రత్యక్షపరచుటకు రుజువు చేయును. మీరు అది చేయుటకు ఉన్న ఒకే ఒక్క మార్గము ఒక కరపత్రం వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ మీ ద్వారా పనిచేయడం వల్లనే జీవం అనేది తీసుకుని వస్తుంది అన్నాడండి. మీరు తెలిస్తే ఒక మహాసభల కన్నా, ఒక పరకరపత్రాల కన్నా వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడినప్పుడు, సువార్త బోధించినప్పుడు, అది వ్యక్తిగతం కావచ్చు, బహిరంగం కావచ్చు. కానీ సువార్త వ్యక్తిగతంగా వెళ్ళినా, బహిరంగ వెళ్ళినా అక్కడ దేవుడు ప్రత్యేకపరచుకుని తను రుజుపరుచుకుంటాడండి. ఆ అవకాశం ఆయనకి ఇవ్వండి, ఆ విధంగా ప్రయత్నించండి. అండి ఎన్నో సమయాలు ఉన్నాయి మనకి.
వీధి కూడా ఏర్పాటు చేయండి, ఈ గృహ కూడా ఏర్పాటు చేయండి. మన ప్రవక్త కాటేజ్ మీటింగ్ అంటాడు, గృహ కూడికలు, గృహాల్లో కూడుకుంటాం అనేది నేర్చుకోండి. పేర ఎంతమంది ఉంటే అంతమంది గృహాల్లో కూడుకోండి, ప్రతి గృహంలో కూడుకోండి, రోజుకో గృహంలో కూడుకోండి, గృహ కూడలు ఏర్పాటు చేసుకోండి, వీధి కూడలు ఏర్పాటు చేసుకోండి, బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని స్తోత్రం కలిగాక. ఎందుకంటే సంఘానికి దేవుడు పరిచర్య అప్పగించాడు. ఆ పరిచర్య గృహకూటాల ద్వారా కావచ్చు. ఏమండి, కొర్నేలి గృహకూటం ఏర్పాటు చేశాడా? గృహకూటంలో పరిశుద్ధాత్మ దిగి రాలేదు. అక్కడ నో కరపత్రాలు, ఫ్లెక్సీలు, నోలు ఏమి లేవు, అంగు అరబాటాలు ప్రకటనలు లేవు. పలానా డాక్టర్ గారు, బిషప్ గారు వస్తున్నారు హో అని ప్రకటనలు లేవు. సామాన్యంగా జరిగింది కూటం, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కొందరు బాప్తిస్మం సిద్ధపడి ఉన్నారు. పేరు అక్కడ అంటే గృహకూటాలు సంఘాల్లో, ఆది సంఘాలు ఉన్నాయా లేవా? మరి మన గృహాలు ఎందుకు లేవు? పాస్గా చేసుకున్నాం, నేను నా భార్య పిల్లలు కలిపి, అది ఫ్యామిలీ మీటింగ్. గృహకూటం అంటే కొర్నేలు ఏం చేశాడంటే తన స్నేహితుల్ని, బంధువుల్ని, పక్కవారిని అందరూ కూడా ఇరుగు పొరుగు వారిని కూర్చోబెట్టి చక్కగా రాగానే పేతురు రాగానే మాట చెప్పాడు, అయ్యా దేవుని ఆత్మ నీలో ఏం పెట్టాడో అదే మాకు చెప్పు అన్నాడు. అంటే పేతుర్ని కొర్నేలు ఖాళీగా ఉంచలే, ఇంటి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వింటున్నారండి? సేవా సువార్త అంటే బయటికి వెళ్ళి ఊరంతా తిరగటం కాదండి. సువార్త ఇంటి నుంచే బయలు వెళ్ళాలి, ఇంటి చుట్టూ బయలుదేరాలి, పక్కవారికి వెళ్ళాలి. ఆ విధంగా సంఘ పరిచర్య ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగాక. వీధి కూటాలు ఉన్నాయి, గృహ కూటాలు ఉన్నాయి, సంఘం యొక్క కూటాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనము మరి సేవ తెచ్చబడతాం. కాబట్టి సువార్త చెప్పడానికి కొర్నేలికి మంచి అవకాశం దొరికింది, అందరిని పిలిచాడు. అలా ఎందుకు చేయకూడదు మనం కూడా? ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తామంటే అప్పుడు కాదు, పుట్టినరోజునప్పుడు, చనిపోయినప్పుడు, తర్వాత పెళ్లిరోజు అప్పుడు, శుభకార్యాలు సందర్భాలు తప్ప మళ్ళీ ఆ టైంలో సువార్తే ఉండదు మనకి. అది కూడా ఏం చేస్తా, పాస్టర్ గారు మీరు మీ ఫ్యామిలీ ఇద్దరు పెద్దలు రండి పాస్టర్ గారు. అది కూటమా? అది సంఘమా? ఎలా తయారైందంటే సోమరపందం ఏర్పడిందండి. కొన్ని సంఘాలు చూశాను బయట, సందర్భం ఏదైనప్పటికి కూడా వాళ్ళు బహిరంగ కూటం పెట్టి పక్కను పిలిచి సువార్త గట్ట చెప్పేలాగా ప్రయత్నిస్తున్నారు. నాకు అనిపించింది, అలా ఎందుకు ఉండకూడదు? మనం ఏం చేస్తాం, పాస్టర్ గారు అండి ఆ అమ్మాయి పుట్టినరోజు, అబ్బాయి పుట్టినరోజు, మా పెళ్లిరోజు అండి, మీరు మాత్రమే రండి, లేకపోతే ఇద్దరు పెద్దలను తీసుకురండి, మళ్ళీ నేను తీసుకురాలి, ఆ ముగ్గురితో ప్రాంజి వచ్చేయాలి. అక్కడ సువార్త లేదే, అక్కడ సువార్త ఏది? అసలు అవకాశం ఎక్కడ ఇచ్చాడు? ఈ మధ్యన ఫోన్లో చేస్తారు, పాస్టర్ గారు మా పెళ్ళిరోజు ప్రాంజి చేసేయండి. ఇది ఇంకా దారుణంగా ఉంది. సువార్త కుదించిపోతున్న సంఘానికి వ్యాపించగా బదులు మెల్లిమెల్లిగా ముందు అన్నారు. ఒకసారి అయితే ఒక ఆమె ఎవరన్నా పాస్టర్ గారు అందరూ వస్తే సరిపోదని 10 మంది తీసుకురంటున్నాను నన్ను. ఆ 10 మంది పోయి చెప్పుకోమన్నాను. ఎందుకు మళ్ళా? అదిగో పాస్టర్ గారికి ఇష్టమల్ల తీసుకెళ్ళరు, మాకేదో కిరీటాలు ఎందుకు, మొలకెట్టాలు, నువ్వే పిలుచుకోమ్మా. 10 మంది కంటే ఎక్కువదండి బోన్లు పెట్టుకుంటున్నాను పాస్టర్ గారు, అందరికి పెట్టుకోవాలని 10 మంది పెట్టుకుంటాను. పోనీ బోన్లు మానే స్టీల్ వచ్చు కదా, నష్టమే ఎవడు అడిగండి బోనెలు. సో అక్కడ ఏది ముఖ్యమో అనేది విషయం లేదు. అక్కడ కేకులు, భోజనాలు, టీలు, పదార్థాలు తప్ప సువార్త బయటికి వెళ్ళాలనే ఆలోచన లేకపోవడం అనేది ఒక దయ్యపు కార్యపు ఆలోచన. కానీ దేవుడు సంఘానికి సువార్త వెళ్ళి ప్రకటించండి అని ఒక బాధ్యత అయితే అప్పగించాడండి. దాన్ని మనం నెరవేర్చుచున్నాము లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అందుకే పండగలు, కార్యక్రమాలు, ఏమండి పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, వీటి కోసం కాదు, వీటి వంకలో సువార్తకి అవకాశం ఇచ్చేవారు ఉంటే వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారిని దేవుడు దీవించును గాక. ఆచారాలు మనం ఉండదు పేరా, ఆచారాలు దేవుడు లేడు, కానీ వాక్యంలో దేవుడు ఉన్నాడండి. కాబట్టి పండగలు, కార్యక్రమాలు ఏం పెట్టుకోదు, కానీ లేదా వాటి నిమిత్తం కాదు, కానీ కేవలం సువార్థం నిమిత్తం మాత్రమే. సందర్భం వచ్చింది, ఏదో పుట్టినరోజు వచ్చింది, ఓకే డన్, మంచి అవకాశం వచ్చింది. మామూలుగా రావట్లేదు అనుకోండి, జనాలకి ఏం చెప్పాలి? మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పెళ్ళిరోజు, మా పెళ్ళిరోజు, మీరు రెండంటే వాళ్ళు వస్తారండి. వెళ్ళి మంచి అవకాశం, సువార్తకి మంచి అవకాశం అండి అది. ఆ మంచి అవకాశాన్ని పాస్టర్ గారు మీరు మీ ఫ్యామిలీ ఇద్దరు పెద్దలు వచ్చే సరిపోద్దండి. చంపేస్తున్నావు కదా సువార్త నువ్వే. అక్కడ అవకాశం ఇచ్చాడు ప్రభువు నీకు.
నీ ఆలోచన ఏంటంటే అందరికీ పని పెట్టుకోవాలి, నీ ఆలోచన అంటే అందరికీ ఖర్చు అయిపోద్ది. ఓకే, నో ప్రాబ్లం. నీళ్ళు ఇవ్వు కనీసం. క్రీస్తుపేట వచ్చిన వారికి బిర్యానీ పెట్టండి, మటన్ పెట్టండి, భోజనం పెట్టండి అని చెప్పలేదండి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పాడు. అదేం చేయకూడదు అంటే నీ కాన్సన్ట్రేషను భోజనం మీద, తిండి మీద ఉన్న శ్రద్ధ సువార్త మీద లేదండి. కానీ కొన్నేళ్ళకి ఉంది ఆ జ్ఞానం. మొత్తం అందరిని పిలిచేసి కూర్చోబెట్టాడండి. అదే అండి, ప్రతి ఇల్లు కొన్నేళ్ళు ఇంటి వల్ల మార్చే కనుక పరిశుద్ధాత్మ దిగి వస్తుంది సంఘం మీదకి. తెలిసి ఈరోజు గృహ కూటాలు లేవు, ఫ్యామిలీ మీటింగ్స్ లేవు, ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు, ఈ రోజుల్లో వీధి కూటాలు లేవు, గృహ కూటాలు లేవు, అంతరించిపోతుంది. ఆయన మీరు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి. ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. ఎంత సువార్త జరుగుతుందంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక కూటం పెడుతుంటే ఆ పక్క వారు వస్తుంటే అద్భుతంగా ఉంటుంది. మామూలుగా అయితే రారు కాబట్టి ఏం చేయాలట, ఒరే బాబు ఇలా రారంటే ఎవడు రాడు. ఒరే నీ చాకటి ఇస్తాను రా బాబు, కొట్టుకెళ్ళి తీసిరారంటే ఎగురు వచ్చేస్తాడు కుర్రాడు. ఎర్ర అన్నమాట. అలా మనం ఏం చేయాలి, పుట్టినరోజు, పెళ్లి రోజు అండి కార్యక్రమం వచ్చినప్పుడు పాస్టర్ గారు మంచి అవకాశం వచ్చిందండి, మా పెళ్లి రోజు అండి, మా పుట్టినరోజు అండి, మా ఇంట్లో శుభకార్యం అండి, ఈ సందర్భంలో మా వాళ్ళందరూ పిలిచేస్తానండి అనే మంట నీకుంటే, ప్లానింగ్ నీకుంటే, మార్క్స్ 16 అధ్యాయానికి జ్ఞానం ఉంటే, ఆయన వెళ్ళి సువార్త పాటించమని చెప్పాడని ఆలోచన, ఆజ్ఞ నీకుంటే దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నీకు లేకపోతే ప్రయత్నించేవి, ఉంటే ప్రయత్నిస్తావు. ప్రభు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చా హల్లెలూయా. అలాంటి వారి మధ్యకి వెళ్ళండి, ఆయన సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించాలంటే దేవుడు అంటాడు ఇక్కడ, దేవుడు విగ్రహాలతో వ్యవహరించినట్ట. నీవే ఆయన పరికరానివి. గాడ్ డజంట్ డీల్ విత్ ఐడియల్స్, యు ఆర్ హీజ్ ఇన్స్ట్రుమెంట్. నువ్వే ఇన్స్ట్రుమెంట్, నువ్వే ఒక మైక్ లాంటి దానివి, నువ్వే ఒక పిల్లల గోలంటు, నువ్వే ఒక వాయిద్యాలు వంచే ఒక వాయిద్యమై ఉన్నావు. ప్రభు నామమున మహిమ కలుగాక. దేవుడు విగ్రహాలతో వ్యవహరించడు. అన్యులు వారి విగ్రహాన్ని ఆరాధించినప్పుడు వినండి, వారు ఆ విగ్రహం ముందు సాగిలపడినప్పుడు ఆ విగ్రహము తిరిగి తమతో మాట్లాడుతుందని నమ్ముతారు. అనగా వారి దేవుడు ఈ విగ్రహంలోనికి వచ్చి వాటి ద్వారా తిరిగి వారితో మాట్లాడునని నమ్ముతారు. అది సరిగ్గా విరుద్ధమైనది. దేవుడేమై ఉన్నాడో దాని చుట్టూ త్రిప్పివేయుట. దేవుడు విగ్రహాలతో వ్యవహరించాడు. నీవే ఆయన పరికరానివి, నీవే ఆయన పనిముట్టివి, నీవే ఆయన పాత్రవి, నిన్ను వాడుకుంటాడు ఆయన. కానీ విగ్రహాలు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బొమ్మ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళు నమ్ముతున్న దేవుడు ఆ బొమ్మలు దిగి వచ్చాడు, వాడితో మాట్లాడుతున్నాడు, లేకపోతే మా ప్రార్థన లేకపోతే మా యొక్క పూజ కార్యక్రమం నమ్ముతున్నాడు, తీసుకుంటున్నాడు అని వారు వెళ్ళి ఆ బొమ్మ దగ్గర ప్రార్థన చేసుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే దేవుడు వారి బొమ్మలో దిగొచ్చి ఆ బొమ్మ ద్వారా వింటాడని వారు నమ్ముతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ప్రవక్త చెప్తున్నాడు, ఈ కాల ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు విగ్రహంలోనికి వచ్చి మాట్లాడు. దేవుడు వాడుకునే ఆ పరికరము బొమ్మలు కావు, పరికరాలు కావు, మనుషులే ఆయన పరికరాలు. మనుషుల ద్వారా మాట్లాడతాడండి ఆయన. ప్రభు నామమున మహిమ కలుగాక. చెప్పచ్చా, నీవు దేవుని ముందు సాగిలపడదువు, ఆయన నీలోనికి వచ్చి జనంతో మాట్లాడను. ఎంత గొప్ప మాట్లాడినది. దేవుని ముందు సాగిలపడినప్పుడు దేవుడు అతనిలోకి వచ్చి మాట్లాడతాడని ఎంత మంచి మాట్లాడినది. అంటే దేవుడు ఒక బొమ్మలోకి వచ్చి మాట్లాడక ఇష్టపడలేదు, కానీ విగ్రహంలోనికి, బొమ్మలోనికి, దేవతలకు వచ్చి మాటకి ఇష్టపడలేదు. కానీ ఒక మంచి మనసు, దాని ఎదుట సాగిలపడి నీవే ప్రభు ఆధారమని ఎవరైతే సాగిలపడుతున్నారో వాళ్ళకి వచ్చి దేవుడు మాట్లాడక ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడే కానీ చూడండి, నీవు దేవుని ముందు సాగిలపడదువు మరియు దేవుడు నీలోకి వచ్చి జనులతో మాట్లాడు. ఎంత మంచి మాట్లాడేది. అదే తేడా. ఆయన సజీవ మనిషికి జీవం గల దేవుడే కానీ చచ్చిన విగ్రహానికి మృతుడైన దేవుడు కానే కాడు. విగ్రహం చచ్చింది అన్నాడండి ఆయన. చచ్చిన శవానికి విగ్రహానికి ఎటువంటి తేడా, వ్యత్యాసం లేదు, రెండు ఒకటే. ప్రభు నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగును గాక. ఆయన అంటాడు చూడండి, ఆయన ఒక జీవి విషయమై జీవం గల దేవుడు. అది జీవిస్తున్న మనిషి విషయంలో జీవం గల దేవుడు అండి. మనం జీవిస్తున్న జీవులమైనా మనము, అయితే ఆయన జీవం గల దేవుడు అయి ఉన్నాడు మనకి. ఆయన ఇక్కడ చెప్పిన దానికి మీరు ఆయన యొక్క సాక్షుల గుదురు.
గమనించండి, ఇది కేవలము అపోస్తులకు మాత్రమేనని చాలామంది అంటూ ఉంటారు. కాదు. ఏది మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించిన మాట అపోస్తులకే అని అంటారు. కాదు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త, సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, బోధించుడి అనేది అందరికీ వర్తిస్తుందంటండి. నమ్మిన వారి వలన ఈ సూచకులు కనబడును. ప్రభు నామమున మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే సంఘానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే సువార్త ఇచ్చాడు. తర్వాత ఆ సువార్త వెలుగులో ప్రజలు నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందుతూ ఉంటారు. రక్షణ పొందిన వారి పట్ల దేవుడు అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు కార్యాలు చేసుకుంటూ వారిని ఇంకా బలపరుచుకుంటూ, రుజుపరుచుకుంటూ తన రాజ్యాన్ని ఏం చేస్తుంటే ఆయన సంఘము ద్వారా విస్తరింపచేయాలనుకుంటున్నాడు. పేరా ఎంతమంది అవకాశం ఇస్తారనికి ఈరోజు లేచి నిలబడతాం అందరూ కూడా? ఎంతమంది అవకాశం ఇస్తారు ఈరోజు? ఆయన రాజ్య సువార్తను వ్యాపించడానికి ఆయన వాడుకోవాల్సిన విగ్రహాన్ని కాదు, కానీ ఒక సజీవం గల మనిషిని, జీవిని వాడుకోనుకుంటాడు. ఆయన జీవిస్తున్న మనుషులకు దేవుడు కానీ చనిపోయిన మృతులకు, విగ్రహాలకు దేవుడు కానే కాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈరోజు? ఆయన సువార్త నా ద్వారా వెళ్ళాలి, నా కుటుంబం ద్వారా వెళ్ళాలి, నా గృహకూటం ద్వారా వెళ్ళాలి, నా వీధుల గుండా సువార్త బయలు వెళ్ళాలని నేను ఆయనకి పరికరాన్ని అని ఎంతమంది గ్రహించారు ఉదయకాలంలో? సువార్త వెళ్ళాలంటే ఆయన వాడుకునే పరికరం కావాలి. ఆయన విగ్రహాన్ని వాడుకోడు. ఆయన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే నీవై ఉన్నావు. లైక్ లేదా కొర్నేలు వలె, కొర్నేలు ద్వారా ఆయన ఎలా పనిచేశాడు చూడండి. అదే దేవుడు. కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎత్తండి అందరూ కూడా.